హలో అండి, నా పేరు సంతోషి. ఆల్రెడీ మీరు నా ఛానల్లో చూసారు కదా, 2 వీడియోస్ అయితే పెట్టానండి నేను. ఏంటి అంటే నా వీడియోస్ చూసి కాపీ కొట్టారు అనేసి నేను చెప్పాను. అది కూడా మంచి విధంగానే చెప్పానండి. ఇది మెయిన్ పాయింట్ అనమాట. నేను మంచి విధంగానే చెప్పాను. సో ఇక్కడ చూడండి, నా ఛానల్ సంతోష్ టైలర్స్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, తను అన్నది 11K వ్యూస్ అని. అయితే ఈరోజు 13K వ్యూస్ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీకు రెవెన్యూ చూపిస్తాను. ఇది వచ్చేసేమో ఆడియన్స్, ఇది ఇక్కడ చూడండి రెవెన్యూ క్లియర్ ఉందా అండి. సిన్స్ పబ్లిష్డ్ 99 రూపీస్ 24 పైస్. చూసారు కదా, ఈ డబ్బుల కోసం ఆశపడి నేను మొత్తం నా 2-3 రోజుల ఇది మొత్తము షాప్ మొత్తం అంటే ఎక్కడిదక్కడ పనులు వదిలేసుకొని ఇవి చేసుకుంటూ కూర్చున్నాను అన్నమాట. 100 రూపాయల కోసము. అర్థమైంది కదా. చూడండి, ఇది ఎవరైనా బుద్ధున్న వాళ్ళు ఇట్లా చేసుకుంటూ కూర్చుంటారా అండి. అయితే నేను ఎందుకు చేశాను అని అంటే, ఇప్పుడు నాకు ఏమంటారు, ఇప్పుడు ఎంతసేపు మన ఐడియాస్ ఎవరైనా ఊరికే చూపిస్తున్నారు అన్నప్పుడు అది పక్కవాడికి అర్థం కాకపోతే మనమే చెప్పుకోవాలి కదండి. మనం చెప్తేనే కదా అవతల వాళ్ళకి తెలుస్తుంది. అది నా బాధ అని చెప్పుకుంటే అది నా తప్పైంది అనమాట. ఇక్కడ సంతోషి టైలర్స్ అని చెప్పి టైప్ చేస్తే సంతోష్ టైలర్స్ ఛానల్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి ఇక్కడ చూడండి ఓల్డెస్ట్, ఇదేంటి 3 years ago పెట్టాను అనమాట. అంటే డేట్ కూడా చూపిస్తాను మీకు నేను. ఇక్కడ మోర్ అని ఉన్న దగ్గర వస్తే ఇక్కడ మనకు వస్తుంది అనమాట. 4th May 2020 రోజు పెట్టాను అనమాట నేను. వ్యూస్ చూడండి, ఇలా క్లాత్ తీసుకొని ఇలాగా చేతన్ కటింగ్ అనేది చూపించాను అనమాట. ఏదైనా సరే ఇట్లా కొత్తగా చేయాలి అనేసి అనుకుంటాను అనమాట. ఇది ఫస్ట్ నుంచి ఉన్న ఆలోచన అండి నాకు. ఇక్కడ మనకు వీడియోస్ అని రాగానే ఇక్కడ పాపులర్ చూడండి ఎంత వచ్చిందండి, 1,44,000 వ్యూస్ 1 month ago పెట్టాను చూడండి. లలిత జ్యువెలరీ వీడియో అనమాట. ఇక్కడ ఏంటి, నేను ఇది మొత్తం చూపించాను అనమాట. కమెంట్స్లో కూడా చెప్పారనమాట. చూడండి ఎంతమంది ఎలా స్కీమ్ కట్టాలి ఏంటి అని ప్రతి ఒక్కటి చెప్పాను అనమాట. ఆల్రెడీ ఎంతమంది ఇలా స్కీమ్లో చూసి జాయిన్ అయ్యారో కూడా వాళ్ళు ఇక్కడ కింద మెన్షన్ చేశారు. ఎంత బాగుంటుంది స్కీమ్ కట్టడం వల్ల యూజ్ ఏంటి అవన్నీ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓపిక ఉన్న వాళ్ళు మొత్తం వీడియో చూసారు, లేదా సగం వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది. అలా కట్టుకుంటూ ఉంటే మనం మా గోల్డ్ సేవ్ ఎలా చేయొచ్చు అనేది నేను చూపించాను. ఇలాగా నా వీడియోస్లో మంచి వీడియోసే ఉంటాయండి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియోసే ఉంటాయి. ఈ నెక్స్ట్ వీడియో చూడండి, 42 inches చెస్ట్ బ్లౌజ్ కటింగ్ చేయండి కరెక్ట్ షేప్ వచ్చేటట్టు అనేసి చెప్పాను. ఇది కూడా అంతే, 59K వ్యూస్ అండి. అంటే నా దాంట్లో అసలు కంటెంటే లేదు, నాకు బాగానే లేదు. చూసిన వాళ్ళందరూ తెలియలేని వాళ్ళే కదా మరి అట్లా అంటే. ఇది నేను ఓన్లీ ఎవరి కోసం చెప్తున్నానండి, ఎవరైతే తనని సపోర్ట్ చేసుకుంటూ నన్ను పట్టించుకోకండి అని ఎవరైతే మాట్లాడారో వాళ్ళ కోసం మాత్రమే చూపిస్తున్నాను ఇవన్నీ. నేను నార్మల్గా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి, తెలివి ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది నా బాధ ఏందో కూడా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు లైక్స్ ఇస్తున్నారు, మంచిగా కమెంట్స్ కూడా పెడుతున్నారు. సో ఇక్కడ జగదీష్ మార్కెట్ బ్లాగ్ అని కూడా పెట్టాను అనమాట. నా ఫోన్ అయితే పగిలిపోయినప్పుడు నేను ఏం చేశానంటే అక్కడ రిపేర్ చేయించుకున్నాను. అంటే అక్కడ కొంచెం మంది మోసం అది ఇది అంటారు కదా, సో అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను అనమాట. ఎందుకు ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుంది. నా వీడియోస్ అన్నిలో యూజింగే ఉంటాయండి, యూజ్ అయ్యేటివే ఉంటాయి. కాకపోతే రెగ్యులర్ పెట్టాను కాబట్టి యూట్యూబ్ సపోర్ట్ చేయదు, యూట్యూబ్ పంపించదు ఎవరికి, కాబట్టి తెలీదు. ఈ వీడియోలో మెయిన్ ఏం చెప్తాను అంటే, మీకు అందరికీ తెలుసు నేను ఒక ఛానల్ పేరు చెప్పేసి వాళ్ళ వీడియోస్ని కాపీ కొట్టారు అనేసి అని చెప్పాను కదా. సో అది 100% కరెక్ట్ అని చెప్పి విత్ ప్రూఫ్స్ అయితే మీకు చూపించాను. అయినా సరే వాళ్ళైతే అది ఒప్పుకోవట్లేదు. అది కాపీ కొట్టడం కాదంట, జస్ట్ చూసి నేర్చుకొని దాని ఛానల్లో పెట్టుకున్నారంట. ఇది ఇక్కడికి అయితే నాకు దీనివల్ల ఒక క్లియర్ పాయింట్ అయితే అర్థమైందండి. ఏంటి అంటే ఎవరైనా సరే, ఎవరి ఛానల్ వీడియోస్ అయినా సరే చూసి మీరు నెక్స్ట్ డే కానీ మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే మీరు మళ్ళీ సేమ్ వీడియో సేమ్ కంటెంట్ వాళ్ళు ఎలా చెప్పారో సేమ్ అలాగే చెప్పేసినా కూడా ఏ ప్రాబ్లం లేదంట. సో ఇప్పటి నుంచి ఏంటంటే మీరు ఎవరైనా అలా చూసి చేసినా సరే ఇబ్బంది లేదు, మీరు యాజ్ ఇట్ ఇస్ చూసి చేసేయండి, ఇబ్బంది లేదు. నేను మోస్ట్లీ చెయ్యనేమో, ఒకవేళ చేసినా కూడా తప్పలేదు అనేది ఇప్పుడైతే నాకు క్లియర్గా అర్థమైపోయిందండి. అయితే ఇంకోటి ఏంటంటే ఒకవేళ చూసినా కూడా తన ఛానలే చూస్తున్నాను కాదండి, తన కళ్ళ ముందుకెళ్ళి ఎలాగ అన్ని ఛానల్స్ వెళ్ళిపోతాయి ఆ ఫోన్లో, మా ఫోన్లలో కూడా నా కళ్ళ ముందు నుంచి కూడా అన్ని ఛానల్స్ వెళ్తాయి అన్నమాట. ఒకవేళ నేను ఎవరిదైనా చూసి చేసినా కూడా తప్పులేదన్న విషయం అయితే నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే దీనికి జనాలు కూడా సపోర్ట్ చేస్తున్నారు.
మోస్ట్లీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఏం లేదు, మా అక్క అట్లాగే చూస్తుంది, చూసి తను ముందే చెప్పింది, యూట్యూబ్లో చూసే పెడతానని చెప్పింది, కాబట్టి తప్పు లేదు. ఇప్పటి నుంచి నేను అదే చేస్తానండి. నేను కూడా యూట్యూబ్లో నుంచి చూసి చేస్తాను వీడియోస్, తప్పు లేదు కదా. ఎవరు ఎంత కష్టపడి ఎంత ఆలోచించి కొత్తగా ఆలోచించి పెట్టినా సరే అవన్నీ మనకు అనవసరం. జస్ట్ మనం వెళ్ళిపోయి వాళ్ళు చూసి కాపీ కొట్టి కాదండి, చూసి నేర్చుకొని వచ్చేసి మనం మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు, తప్పులేదు. అంతే. అంటే అది మన టాలెంట్ అనమాట. మనం ఇంకొంచెం క్రియేటివ్గా చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. లేదా మీరు యాస్టిస్ కావాలన్నా చూపించుకోవచ్చు. అట్లా చూపించి ఒకవేళ వాళ్ళు మీరు నా ఛానల్లో మీరు వీడియోస్ చూసారు, మీరు కాపీ కొట్టారని చెప్పినా కూడా మీకు ఇబ్బంది ఉండదు. అంటే అది ఏం ప్రాబ్లం, మా జనాలే మనకు సపోర్ట్ చేస్తారనమాట. మీకు అడిగే రైట్ ఉండదు. అంటే ఎవరైతే అంటే మీరు ఎవరి ఛానల్లో అయితే చూసి మీరు కాపీ చేస్తారో, చూసి నేర్చుకుంటారో వాళ్ళకి అడిగే రైట్ ఉండదండి. సో మీరు భయపడకండి. ఎవరైనా కొత్త ఛానల్స్ పెట్టినా సరే, లేదు పాత ఛానల్స్ వాళ్ళైనా సరే, మీరు ఫస్ట్ ఒక పాయింట్ మెన్షన్ చేయాలి. ఏంటి అంటే మీకు వచ్చింది ఏం లేదు, జస్ట్ నేను అన్ని యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకున్నాను, యూట్యూబ్ నుంచి చూసి నేను పెడుతూ ఉంటాను వీడియోస్, కొన్ని నా స్టైల్లో కొన్ని వాళ్ళ స్టైల్లో, అంతే. సో తప్పైతే లేదు ఇందులో. ఇది ఒకటి పాయింట్ అయితే నోట్ చేసి పెట్టుకోండి, మీ ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా అందుకే పెరుగుతారు. తర్వాత జనాలు కూడా మీ సైడ్ తప్పున్నా సరే జనాలు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఆలోచించరు, అంటే అందరని కాదండి, కొంతమంది ఆలోచిస్తారు. కాకపోతే కొంతమంది మన సైడ్ ఉంటే చాలు కదా, మనకి ఇబ్బంది ఉండదు ఇంకప్పుడు. అర్థమైంది కదండి. సో ఇలాగ నేను ఒకవేళ వెళ్ళి అడిగినా కూడా నాదే తప్పని చెప్తున్నారు అట్లా. సో అప్పుడు నాకు అర్థమైంది, వచ్చా ఇది కాదు, ఇది నా నిజంగానే నాదే తప్పు. నేను అడగడం అంటే నేను కష్టపడి చేసుకోవడము, నేను నా వీడియోస్ పెట్టడము, మీరు అది చూసారు అని చెప్పి నేను చెప్పడము, ప్లస్ మళ్ళీ అది కూడా పోనీ గట్టిగా ఏమీ గొడవకి వెళ్ళలేదండి. నేను జస్ట్ నార్మల్గా, లేదండి మీరు ఇలా నా వీడియోస్ చూసి కాపీ కొడుతున్నారు కదా, మీరు చూసి పెట్టుకున్నా సరే మీరు నా ఛానల్ పేరు చెప్పండి అని అంటే, నేను సపోర్ట్ చేయమని వాళ్ళని అడుగుతున్నానంట. నన్ను సపోర్ట్ చేయి, నన్ను ప్రమోట్ చేయని అడిగానంట నేను వాళ్ళని. అయితే నేను ఎందుకు చేస్తాను, నేను ప్రమోట్ అని అంటున్నారనమాట కదా. అంటే నేను వెళ్ళి వాళ్ళని అడుక్కున్నాను, ప్రతిసారి వాళ్ళని విసిగిస్తున్నాను రోజు, ప్లీజ్ మేడం నన్ను సపోర్ట్ చేయండి, ప్లీజ్ మేడం నన్ను ప్రమోట్ చేయండి, ప్లీజ్ మేడం మీరు లేకపోతే నా ఛానల్ లేదు అని చెప్పి తను వెనకాలే పడుతున్నాను నేను. అంత ఇదిగా చెప్తున్నారండి వాళ్ళ వీడియోస్లో. అసలు ఏమన్నా చెప్పేటప్పుడు ఆలోచన ఉండాలి కదా. అరే ఇది ఇంతమంది చూస్తున్నారు, వీళ్ళకి అంటే ఇప్పుడు తన మాటకి తనకు వాల్యూ లేదు, అది అర్థమైపోయింది ఆల్రెడీ. ఒకటే వీడియోలో, అంటే ఒక వీడియో కాదు, 3-4 వీడియోస్లో ఎన్ని విధాలుగా చెప్పారు. ఒకటే బ్లౌజ్ కటింగ్ వీడియోని ఎన్ని విధాలు చెప్పారు. వేలుతో కట్ చేస్తే ప్రొఫెషనల్ కాదంట, కానీ తన ఛానల్లో వేలుతో కట్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయంట. మళ్ళీ వచ్చేసి ఈ వేలుతో కటింగ్ వీడియో తన ఛానల్లో చూసాను, నేను ఇంకా వేరే దాంట్లో చూసుంటాను కదా, తను ఎవరో నాకు తెలియదు. అయినా కానీ నా వీడియోస్లో కొన్ని మాత్రం తన ఛానల్లో కనిపిస్తాయి. నా ఛానల్ తెలియదు, నన్ను ఎలా చేశానో తెలియదు, కానీ తన ఛానల్లో కనిపిస్తాయి. ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్ అన్నీ యూనిక్గానే ఉంటాయండి. కానీ అలాంటప్పుడు మరి నా ఛానల్లో వీడియోస్ ఇంకా వేరే వాళ్ళు ఇంకోరైనా కాపీ కొడితే అక్కడి నుంచి తిని కాపీ కొట్టిందేమో, మరి నాకు తెలియదు ఆ విషయం. కాకపోతే ఎట్లా ఉంటుందంటే, నేను ఈరోజు ఒక వీడియో పెట్టాను అంటే విత్-ఇన్ 1 day or 2 days తన ఛానల్లో వీడియో కనిపిస్తుంది ఆల్రెడీ. ఇంకా ఇప్పుడు కూడా ప్రూఫ్స్ ఉంటాయి, కానీ నాకు చూపించే ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట. చూపించమంటే ఎవరైనా నాకు కమెంట్స్ పెడితే డెఫినెట్గా చూపిస్తాను. మళ్ళీ అట్లా కాదు, నేను ఏదో గాల్లో మాటలు మాట్లాడానండి. నా దగ్గర ప్రతి దానికి ప్రూఫ్ ఉంటుంది. వాళ్ళ గాల్లో మాటలు ప్లస్ ఇంకోటి ఏంటంటే, తనకి ఏంటంటే అవతల వాళ్ళ మనసులో ఫీలింగ్స్, వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా అర్థమైపోతుంది అనమాట కదా. అంటే తను ఎలా చెప్తున్నారంటే, ఈమెకి మెయిన్ పాయింట్ అనమాట. ఈమెకి అంటే ఇప్పుడు చూస్తే తను నాకంటే చిన్నవాళ్ళగానే కనిపిస్తారు, పాపం చిన్నమ్మాయి అనిపించింది నాకైతే. అయితే నేను అందుకనే అయినా కూడా నేను నా మర్యాద కోసం నేను కుమారి గారు అని అన్నాను, ఇలాగే అన్నాను. తను ఆమెకి అని మాట్లాడుతుంది అనమాట. ఆమెకి ఏంటి తెలుసా, ఆమెకి వ్యూస్ రావట్లేదని నా మీద ఏడుస్తుంది. అసలు పక్క వాళ్ళ మీద 10 days ఎడవద్దు, నాకు ఇదే పని అనమాట. నా షాప్ వదిలేసుకొని, నా ఇల్లు వదిలేసుకొని, నా పిల్లల్ని వదిలేసుకొని, నా మొత్తం ఫ్యామిలీని వదిలేసుకొని ఈమె పైన పడి ఏడుస్తుంటాను అనమాట నేను. ఈమెయితే వ్యూస్ కోసమే చేస్తుంది వీడియోస్. అసలు తనకి ఇంట్రెస్టే లేదు, కాన్సన్ట్రేషనే లేదు. అసలు తను నేర్పించాలనే ఉద్దేశంతో పెట్టదు వీడియోస్, ఏదో పెట్టేస్తుంది అంతే. నా గురించి తనకేం తెలుసు అండి. ఇప్పుడు నా ఛానలే తెలీదు, నేను ఎవరో తెలీదు, మరి నా ఫీలింగ్స్ తనకి ఎట్లా తెలుసు? నా ఫీలింగ్ అంట అది. నాకేంటంటే డబ్బులు వచ్చేయాలని ఉంటుందంట. నేను ఇంకోటి, తన వల్లే నాకు 1 day 11K వ్యూస్ వచ్చాయంట వీడియోస్. కానీ ఇప్పటివరకు నా వీడియోస్ అసలు ఏమీ వైరల్ కాలేదు. ఇది ఒక్కటే అయింది, అది కూడా తన దయ వల్ల నాకు వైరల్ అయింది. నాకు అది మీకు చూపిస్తాను, వైరల్ అయింది కదా.
అయితే దానికి ఎంత డబ్బులు వచ్చాయో కూడా చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు డబ్బులు వచ్చేది ఎంత వచ్చాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. దానికంటే ముందు తనకి యూట్యూబ్ అంటే ప్యాషన్, ఇష్టం అంట. అసలు ఇంకా తను డబ్బుల కోసం అసలు ఏమి చేయట్లేదు. తను చెప్తుంది డబ్బుల కోసం అసలు నేను చెయ్యను, జస్ట్ నాకు ఇష్టము, నాకు అందరికి నేర్పించాలని ఇష్టము అని అన్నప్పుడు మీరు ఏం చేయండి కుమారి గారు, మీరు ఒక 1 మంత్ చాలు, 1 మంత్ వరకు మీరు అన్ని వీడియోస్కి మానిటైజేషన్ ఆపేసేయండి. ఇదే ఫీల్డ్లో ఇలాగే పెట్టుకుంటూ వెళ్ళండి వీడియోస్, నేను చూస్తాను. ఎవరైనా సరే మనీ కోసమే యూట్యూబ్లోకి వస్తారు అనేది 100% కరెక్ట్ పాయింట్. కొంతమంది ఉండొచ్చు పేరు కోసము, కొంచెం సెలబ్రిటీ లాగా ఉండాలి అనేసి రావచ్చేమో. కాకపోతే మోస్ట్లీ ఇప్పుడు అందరం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరము ఏమంటారు, మనీ కోసం అంటే ఒక సైడ్ ఇన్కమ్ ఉంటుంది కదా, మంచిదే కదా అనేసి వస్తాం, అంతే కదండి. నేను కరోనా టైంలోనే స్టార్ట్ చేశాను నా ఛానల్ అనేది. అప్పుడు పెడుతూ ఉంటే ఒకటి తెలుస్తూ ఉన్నాయి అనమాట. సో అలాగే 2 ఛానల్స్ పెట్టాను. ఇక మళ్ళీ అది అట్లా కాదు అని, ఇట్లా పెట్టకూడదు అని అంటే ఇంకా మళ్ళీ అది ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసి ఇలాగే నా ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట. అలాగే రన్ చేశాను. అసలు ఎలా అంటే మీరు అన్నట్టు ప్యాషన్ ఉంది కాబట్టి నేను అసలు మీరన్నా ఇంకా మీకు 10 నెలల్లో మీకు శాలరీ రావడం స్టార్ట్ అయింది. నాకు 4 years ఇప్పటి వరకు కూడా నేను ఒక 1 రూపీ తీసుకోలేదండి. ప్రతిదీ ప్రూఫ్ ఉంది నా దగ్గర. మరి 1 రూపీ కూడా తీసుకోకుండా చేసినప్పుడు నేను ఆ డబ్బుల కోసం బాధపడేది మరి మీరా? మీరు నిజంగా మానిటైజేషన్ ఆఫ్ చేసేయండి. ఇప్పటి నుంచి అసలు ఏ వీడియోస్కి యాడ్స్ రాకుండా చూసుకోండి. అప్పుడు నిజంగా నేను ఒప్పుకుంటాను మీరు నిజంగా ప్యాషన్ కోసమే చేస్తున్నారు అని. గాల్లో మాటలైతే మాట్లాడకండి. ఎవరైనా సరే అండి, నార్మల్గా మన ఇంట్లో మన వ్యక్తులు అంటే మన హస్బెండ్ కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా మన సిస్టర్స్ కానివ్వండి, ఎవరైనా జాబ్ చేస్తున్నారంటే డబ్బుల కోసమే చేస్తారు. అందులో ఏమైనా తప్పు ఉందా? డబ్బుల కోసం చేస్తే అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి. నాకు డబ్బుల కోసం, మనీ కోసమే వచ్చింది తను. మనీ కావాలి, వ్యూస్ రావాలి, గ్రోత్ రావాలి. ఎవరికైనా అదే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒక 10 నెలలు కష్టపడ్డాక మీకు గ్రోత్ వచ్చినప్పుడు మీరు ఎంత సంతోషపడ్డారో, 4 ఏళ్ళు కష్టపడ్డాక కూడా గ్రోత్ రాలేదంటే నేను బాధపడనా? అందులో ఏమైనా తప్పు ఉందా? నేనైనా మీకు అడిగింది ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, మీరు నా వీడియోస్లో చూసారు, చెప్పారు అని అంటే కూడా మీ దగ్గర నేను అడిగిన క్వశ్చన్ దేనికి ఆన్సర్ లేదు. మీరు ఉల్టా తిప్పేసి ఏదో చెప్తున్నారు, కానీ నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ మీ దగ్గర లేదు. మీరే మళ్ళీ మాట్లాడాలి. మీరు చెప్తున్నారు నేను చూస్తాను, అన్ని వీడియోస్ చూస్తాను, నా వీడియోస్ చూస్తే ఏంటి 1000 ఛానల్స్ చూసినట్టే. అంటే మీరు అంతమంది చూస్తారు, మీరు అంతమంది కాపీ కొడతారు, చూసి నేర్చుకుంటారు కాబట్టి పెడతారు. ఓకే, వాళ్ళు ఎవరు అడగలేదు. నేను అడిగినా మీకు అలా తప్పేముందండి? ఒక చిన్న మాట, అది కూడా నేను ఎప్పుడు ప్రతిసారి నేను మీరు వచ్చి రోజు నా ఛానల్ పేరు చెప్పండి అని అడగలేదు కదా. మీరు ఎప్పుడైనా నా వీడియోస్ కనుక చూస్తే అప్పుడు చెప్పండి చాలు. అది ఒక చిన్న మాట ఏముంది. సంతోష్ టైలర్స్ ఛానల్స్లో చూసాను, ఇది బాగుంది అని అంటే అయిపోయింది. నేను అక్కడే గమ్మున ఉంటాను, మీరు అక్కడే అయిపోతారు. అట్లా చూసినంత మాత్రాన మీకేమో సబ్స్క్రైబర్స్ ఏం తగ్గిపోరు, నా దాంట్లో ఏం పెరిగిపోరు. నేను అస్సలు సపోర్ట్ చేయను ఇలాంటి వాళ్ళని. అంటే ఏం చేశానండి నేను మీకు? ఏం చేశాను అసలు నేను? అంటే ఏం తప్పు చేశాను? మీకు నా వల్ల మీకు వచ్చిన నష్టం ఏమని చెప్పండి. ఇప్పటికైనా సరే మీరు అన్నారు కదా, మీరు నా ఛానల్ పేరు పెట్టడం వల్ల నాకే అంటే మీకు లాభమే అని. నిజంగానే లాభం కదా, మీకు సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా. మరి సబ్స్క్రైబర్స్ వచ్చారు, చూస్తారు, మీకు డబ్బులు కూడా వస్తే తీసుకుంటారు. అలా అని చెప్పి అయ్యో తన వల్ల వచ్చారు, నేను డబ్బులు తీసుకోను, నేను ఎవరికైనా పని చేస్తానని అనుకుంటారా? అనుకోరు కదా. మీకంటే ముందు నుంచి యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి ఛానల్ పేరు పెడితే ఎలాంటి అంటే అవతల వాళ్ళకి ఎలా గ్రోత్ వస్తుంది, వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందని నాకు తెలుసు. కానీ అయినా ఎందుకు పెట్టాను అని అంటే, ఇప్పుడు నేను నార్మల్గా తమిళలో పెట్టేయచ్చండి, ఇలా నా ఛానల్ వాళ్ళు వీళ్ళు కాపీ చేస్తారంటే అట్లా కూడా వైరల్ అవుతుంది. నేను ఎక్కడో మధ్యలో పేరు చెప్పినప్పుడు మీ పేరు తెలియాలని కూడా గ్యారంటీ లేదు కదా. ఇంకప్పుడు మీ ఛానల్ వాళ్ళే కాదు, ఇంకా వేరే ఛానల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా వస్తారు సబ్స్క్రైబర్స్ నా దగ్గరికి చూడడానికి, అది ఎవరి ఛానల్ గురించి చెప్పింది అనేసి అని. నేను అలా చేయలేదు కదా, మీ పేరు స్పెషల్గా చెప్పాను. ఎందుకంటే నా ఛానల్లో నేను గమనించింది ఏంటంటే మీరే అందరు వీడియోస్ కాపీ చేస్తున్నారు, చూసి నేర్చుకుంటున్నారు కదా. అలాగే నా దాంట్లో కూడా చూసి నేర్చుకున్నారు కదా, నేర్చుకున్నందుకు నా పేరు చెప్పండి అని అన్నాను అంతే. దానికి మీరు ఆలోచించండి. మీరు ఎన్ని వీడియోస్లో చెప్పారు? నేను 1-2 వీడియోసే పెట్టాను. మీరు ఎన్ని వీడియోస్లో నా గురించి చెప్పారండి? అంటే మీరు అన్నింటిలో ప్రతి దాంట్లో మీరు చెప్పుకుంటూ మీరు వ్యూస్ పెంచుకోవచ్చు, మీరు అంటే మీరు మనీ తెచ్చుకోవచ్చు, వ్యూస్ పెంచుకోవచ్చు. అయినా కానీ మీరైతే ప్యాషన్ కోసమే యూట్యూబ్ వీడియోస్ చేస్తారు మీరు కదా. మీరు అసలు మానిటైజ్ అసలు మీకు డబ్బులు అసలు ఆశే లేదు. మన ఇంట్లో వాళ్ళు చెప్తున్నాను కదా, మన హస్బెండ్ చేసేది కూడా జాబ్కి వెళ్ళినప్పుడు డబ్బుల కోసమే చేస్తారు.
ఎవరైనా సరే ఇప్పుడు పిల్లలు జాబ్కి వెళ్ళినా కూడా జాబ్ కోసం డబ్బుల కోసమే చేస్తారు కదా, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అది. మనకి ఇంట్లో ఒకరికి చేయూతని ఇవ్వడానికి ఉంటుంది, ఒక సైడ్ ఇన్కమ్ ఉంటే బెటరే కదా అనేసి ఆలోచన చేస్తారు. కానీ ఏదో కొత్తగా నేనైతే ప్యాషన్ కోసమే చేస్తాను, నేను దేశసేవ కోసం వచ్చాను, నేను సంఘ సంస్కర్తని, నేను అందరికీ ఇది ఫ్రీగా నేర్పిస్తాను, నేను అసలు మొత్తం ఇంట్లో పనులన్నీ మానుకొని అసలు ₹1 తీసుకోకుండా అందరికీ ఇవన్నీ ఈజీగా నేర్పించాలనేసి చూస్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు తీసుకోకండి డబ్బులు. మరి మీరు రొట్టి ప్యాషన్ కోసం వచ్చిన డబ్బులు ఏం తీసుకుంటారండి? తీసుకోకండి. నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు గాల్లో మాటలు మాట్లాడకండి. మీరు మాట్లాడే మాటకి అర్థం ఉండేటట్టు చూసుకోండి ఎప్పుడైనా సరే. మిమ్మల్ని ఎవరైనా ఒకరు వచ్చి క్వశ్చన్ అడిగినప్పుడు మీకు దాని దగ్గర ఆన్సర్ ఉండాలి, అంతేగాని ఒక క్వశ్చన్కి ఇంకేవేవో ఆన్సర్లు ఇవ్వడం కాదండి. మీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చూస్తున్నారు, కానీ జనాలకి వాళ్ళకి ఆలోచన ఉండాలండి. నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు. కొంతమంది అసలు ఎట్లా అంటే, నాకు ఇందాక కూడా ఒక కమెంట్ వచ్చింది ఒక గంట ముందు కూడా, అసలు కుమారి మేడము కాపీయే చెయ్యరు, మీరు ఎందుకు అట్లా అన్నారు అని పెట్టారనమాట. అయితే నేను అన్నాను, తనే అన్ని ఛానల్లో చూస్తా అని చెప్పారండి, మీరేంటి ఇట్లా అన్నారంటే ఇంకా నెక్స్ట్ మినిట్ కమెంట్కి రిప్లై లేదు. మరి వాళ్ళ దగ్గర ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి కదా. మీరు అట్లా చేశారు, మీ దగ్గర ఆన్సర్స్ ఉండవు, మీతో అంటే మిమ్మల్ని నమ్మి మీ సబ్స్క్రైబర్స్ వచ్చి అడిగిన వాళ్ళకు కూడా ఆన్సర్స్ ఉండవు. నేను అదే చెప్తున్నానండి. నా బాధ, నేను చిన్న మాట చెప్పినందుకు దాన్ని మీరు ఇష్యూలాగా చేసి ఆవిడ నా పేరు వాడుకొని ఇదైపోతుంది అట్లా అయిపోతుందని. ఇప్పుడు మీ పేరు వాడుకోకపోతే అసలు నా ఛానల్లో గ్రోతే లేదు, నా దాంట్లో వీడియోసే లేవు అసలు. జస్ట్ ఇప్పుడే 4 ఏళ్లలో ఫస్ట్ ఒక వీడియో పెట్టి ఇప్పుడు ఒక వీడియో పెట్టాను నేను. మరి మధ్యలో వైరల్ అయినప్పుడు మన దాంట్లో కంటెంట్ లేకపోతే వైరల్ ఎందుకు అవుతుందండి? ఎందుకైనా వ్యూస్ వైరల్ అవన్నీ ఆల్రెడీ చూసిన వాళ్ళు బాగుందక్క అని చెప్పి కింద కమెంట్స్ పెట్టిన వాళ్ళు ఏమీ ఆలోచించకుండా పెట్టారా? వాళ్ళకి నచ్చకుండా పెట్టారా ఏమన్నా? మీ దగ్గర బోలెట్ టైం ఉందేమో అండి. నేను ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ చేయడం అంటే గ్రేటే అండి అని చెప్పి నేను ప్రతి 2 వీడియోస్లో కూడా చెప్పాను అనమాట. నేను అంత చేయడం గ్రేట్ అని ఎంత మంచిగా చెప్తే మీరు ఎంత నెగిటివ్గా చెప్పారంటే అసలు నాకు తీసుకోవడం బుద్ధి అవ్వట్లేదు అనమాట. అది ఏంటి అసలు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి తను అనేసి అని. ఆమెకి వ్యూస్ రావట్లేదు, నేను రాసుకున్నాను కూడా, ఆగండి. ఈమెకి బాధ ఏంటంటే వ్యూస్ రావట్లేదు, తన ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు, వేరే తర్వాత పెట్టిన ఛానల్స్ అన్ని గ్రోత్ అయిపోతున్నాయి అనేసి అన్నారు. అట్లా అంటే ఎప్పటి నుంచో అవుతున్నాయి అండి, నేను పెట్టట్లేదు కదా వీడియోస్. వాళ్ళందరూ కొంచెం చెప్పుకుంటూ వచ్చానా నేను? మళ్ళీ వచ్చేసి ఏంటి, రోజ్ ఫ్లవర్స్ది కూడా మీరు రోజ్ ఫ్లవర్ది మీరు పెట్టారు. మీ అంతరాత్మకు తెలుసు కదండి మీరు ఎక్కడ చూసి పెట్టారు ఏంటో అనేసి అని. ఆల్రెడీ పద్దు గారు కూడా చెప్పారు, పద్దు చంద్ర లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఛానల్, తను కూడా చెప్పారనమాట. నేను ఈరోజు పెట్టిన వీడియో నెక్స్ట్ డే తన దాంట్లో వచ్చేసింది, మరి ఇన్ని రోజు తను ఎందుకు పెట్టలేదు అని. ఇన్స్టాగ్రామ్ ఎప్పటి నుంచో రన్నింగ్ అవుతున్నాయి కదా, మరి అప్పుడే మీకు ఎందుకు కనిపించింది ఆ వీడియో? మీరు ఎంత క్లియర్గా అబద్ధం చెప్పేస్తారంటే, ఇక్కడ వీడియో చూసి ఇక్కడ వీడియో చూస్తారు, మొత్తం అది నేర్చుకుంటారు, మళ్ళీ మీరు పెట్టేస్తారు, మళ్ళీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో చూసి నేను నేర్చుకున్నాను అంటే. మరి ఇన్ని రోజులు అంతకుముందు ఎందుకు నేర్చుకోలేదండి మీరు? అసలు నాకు అవి గుర్తుంచుకోవాలని కూడా నాకు ఇది అనిపించేస్తుంది, అందుకని బుక్లో రాసుకున్నాను. నాకేమో కాన్సన్ట్రేషన్ లేదా, నాకు అసలు అంటే కాన్సన్ట్రేషన్ లేకుండానే నేర్పించేస్తాను. ఏదో మామూలుగా ఇట్లా పెట్టి ఇట్లా బ్లౌజ్ ఇట్లా పెట్టేసి ఇట్లా కట్ చేయాలి అంటే నేను నా మటుకు నేను కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. కస్టమర్స్ సబ్స్క్రైబర్స్కి ఏమీ చెప్పను, జస్ట్ ఏదో పెట్టేస్తాను అంతే కదా. తర్వాత ఏంటి, ఒట్టి వ్యూస్ కోసమే బాధపడుతుంటాను. వ్యూస్ రావాలని అనుకుంటుంది. నా ఫీలింగ్స్ ఏంటో కూడా మీకు ఎట్లా తెలుసండి? నా ఫీలింగ్స్ ఏంటి, మైండ్ సెట్ ఎలా ఉందంటే మనీ వచ్చేయాలంట. నా మైండ్ సెట్ ఎలా ఉందంటే మనీ వచ్చేయాలి. సో నా మైండ్ సెట్ కూడా తను ఎక్కడో ఉండి ఇక్కడ చదివేస్తుంది అనమాట నన్ను. అదేదో అప్పుడు వీడియోలో చూపించారు కదా, గాల్లో ఇట్లా అని ఏమంటారు, జబ్బులు తగ్గిపోయాయి అని అంటారు కదా, అలాగనమాట. తనకు అన్నీ తెలిసిపోతాయి అంతే. ప్రతి ఒక్కరి మైండ్ సెట్ తెలిసిపోతుంది. నా మైండ్ సెట్ ఏందో కూడా తనకే తెలిసిందనమాట. అసలు నా మైండ్ సెట్ అనేది తనకి ఎలా తెలుసండి? నాకంట అదేంటి మనీ రావాలి అని ఉంటుందంట. అంటే ఇంకా మొత్తము నేను మనీ కోసమే ఉన్నాను అనమాట. నేను ఇంకా ఏమంటారు, యూట్యూబ్ నుంచి మనీ కోసం ఇంకా నేను ఏం చెయ్యను, జస్ట్ వీడియోస్ చేస్తాను, నాకు గ్రోత్ రావట్లేదు, మళ్ళీ పక్క వాళ్ళ మీద కూడా ఏడుస్తుంటాను అనమాట. ఇంకా నాకు అదే పని కదా, ఇంకా నాకు వేరేది ఏం పని ఉందండి? నిజంగా మనీ కోసమే అని అంటే మాత్రము నేను ఆల్రెడీ 6000 రూపీస్ వచ్చినా కూడా వదిలేసుకున్నానండి. ఎందుకు వదిలేసుకున్నాను? నేను మనీ కోసమే అని అనుకుంటే 4 ఏళ్ళు ఇందులో చేయాల్సిన అవసరం ఏముందండి? నేను మంచిగా ఒక జాబ్ చేసుకున్నా ఈజీగా వచ్చేసి, ఎందుకు నా టైలరింగ్ షాప్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. నేను
చాలు. అసలు మా హస్బెండ్ కూడా అదే అంటారు, ఎందుకు దీంట్లో ఊరికి ఎందుకు చేస్తావు, ఎందుకు నిద్ర లేకుండా కూర్చుంటావు, రాత్రి పగలని తేడా లేకుండా ఇంకా నువ్వు షాప్లో కష్టపడి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఇవన్నీ కష్టపడి ఎందుకు పెడతావు అనేసి అంటారనమాట. అయినా సరే నాకేదో ఏంటి అంటే ఒక మనం చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు మనకు మంచి గుర్తింపు ఉండాలనేసి ఫస్ట్ అనుకుంటాం కదండి ఎవరమైనా సరే. నేను ఆ ఉద్దేశంతో పెడతాను. మనీ వద్దనైతే నేను అనట్లేదండి, మళ్ళీ చెప్తున్నాను, మనీ కూడా కావాలి, కానీ అంతేకాని నేను మనీ కోసమే ఇందులోకి వచ్చిన అనేది అయితే కాదు. ఇదైతే కరెక్టే అండి. ఎందుకంటే వాళ్ళు మనీ కోసమే అంటే ఒక సంవత్సరం మ్యాక్సిమం సంవత్సరంన్నర లేదా 2 సంవత్సరాలు కష్టపడినప్పుడు రావట్లేదు అంటే ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోతామండి. ఎందుకు మనకి ఒక రూపాయి కూడా రాకుండా ఇంకా పైగా నా పైసలు ఇంకా ఎక్కువ పోయినాయి. ఎట్లా పోయినాయి అంటే నా ఫోన్ పాడైపోయింది, మా ల్యాప్టాప్ పాడైపోయింది, ఇవన్నీ ఊరికే పెట్టి ఫోన్ కింద పడి చేసి ప్రతిదీ పాడైంది. ఇంకా అప్పటికైనా సరే నేను వదిలేయాలి కదా, అయినా వదలలేదు. అయితే నాకు ఇంకా తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ యూట్యూబ్లో వ్యూస్ రావాలి అని అంటే ఎవ్రీ టైం పెడుతూనే ఉండాలి. డైలీ కనీసం ఒక వీడియోని పెట్టాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా 2 వీడియోస్ కూడా పెట్టచ్చు, పెడితే ఇంకా మంచిగా ఉంటుంది, ఛానల్ మంచి సక్సెస్ అవుతుంది. మ్యాక్సిమం ఒక వీడియో పెట్టినా రన్ అవుతుంది, అది కూడా కరెక్ట్ టైంకి పెట్టాలి. ఇవన్నీ నేర్చుకున్నాను, చేశాను. సరే అప్పుడు అనుకున్నాను కొన్ని రోజులు ఫ్రీ టైం ఉన్నప్పుడు, సీజన్ లేని టైంలో కొంచెం కుదురుతుంది, సీజన్ ఉన్న టైంలో అసలు ఇంకా నాకు అస్సలు ఎంత అనుకున్నా నేను పెట్టలేకపోతున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ఒక 3 years అయిపోయిన తర్వాత నేను వదిలేసాను. నాకు కూడా విసుగొచ్చేసింది, ఏంటి ఇంతకన్నా నేను ఇంత కష్టపడి పెడుతున్నాను. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక వీడియో పెట్టినప్పుడు ఇలాగే ఒక 10,000 వ్యూస్, ఒక 20,000 వ్యూస్ వచ్చినాయి అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది. నాకు వచ్చే 100-200 వ్యూస్కి కూడా నేను కష్టపడి మళ్ళీ ఇంకో వీడియో పెడుతున్నాను. ఒక్క వీడియో పెట్టడం అంటే మాటలు కాదండి. ఒక 5 నిమిషాల వీడియో చేయాలనుకున్నా సరే దానికి ముందు ఒక అర్ధగంట కష్టపడి మనం పని చేసుకోవాలి, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మళ్ళీ దాన్ని ఏమంటారు కైన్ మాస్టర్లో నుంచి అంటే ఫోన్లోకి మనం దాన్ని అప్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ అక్కడ నుంచి యూట్యూబ్కి అప్లోడ్ చేయాలి. మళ్ళీ అదే కాకుండా థంబ్నెయిల్ పెట్టాలి, టైటిల్ పెట్టాలి, ట్యాగ్స్ పెట్టాలి, ఇవన్నీ రాయాలి. ఒకవేళ ఫేమస్ అయిన తర్వాత అయితే ఇవన్నీ అక్కర్లేదు, జస్ట్ ఏదో ఒక టైటిల్ పెట్టేసి సరిపోతుంది అనమాట. స్టార్టింగ్ గ్రోత్ రాని ఛానల్స్కి మాత్రం ఈ విధంగా చేస్తూ రావాలన్నమాట. అలాగా నేను ఇంత బిజీ ఉండి కూడా నేను ఇవన్నీ చేశాను అనమాట. ఎందుకు అంటే సరే ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది కదా అట్లా అనేసాను. ఇంత కష్టపడి ఒక 5 నిమిషాల వీడియోకి ఇంత అంటే నేను ఒక 10 నిమిషాల వీడియో పెట్టినంటే సేమ్ దీనికి డబుల్ ప్రాబ్లం అనమాట. అంటే డబుల్ టైం మనం కష్టపడుతున్నాము. అలాగా చేసినప్పుడు సింపుల్గా అది వీడియో తీసుకొచ్చి వేరే వాళ్ళ దాంట్లో పెట్టేసుకుంటే మీరు పెట్టుకున్నారా అని అడగడం కూడా తప్పే అసలు నిజంగా. అసలు ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, నా వీడియోస్ ఇప్పుడు నేను 2 వీడియోస్ అయితే ఏవైతే పెట్టానో చాలామంది నాకు లైక్స్ కూడా ఇచ్చారు. అందుకు నేను చాలా చాలా హ్యాపీ అండి. సరే కొంతమంది నన్ను అర్థం చేసుకున్నారు అనేసి అని. మళ్ళీ వెళ్ళి తన ఛానల్లో మళ్ళీ వీడియోస్లో కింద కమెంట్స్లో చూస్తే అలాంటి వాళ్ళని పట్టించుకోకండి అంటే నా బాధ నా దాంట్లో చూసి కాపీ కొట్టినప్పుడు నేను నా బాధ చెప్పుకుంటే నన్ను పట్టించుకోవద్దంట. అంటే అదేది ఏదో నాదే తప్పు, నేనే తప్పు చేశాను అనమాట అక్కడ. అసలు జనాలైనా సరే ఎలా కమెంట్స్ పెడుతున్నారో కొంచెం ఆలోచించి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఎవరైతే తన సబ్స్క్రైబర్స్ తనని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. మీరు జస్ట్ ఊహించుకోండి, ఒకవేళ మీరు కనుక మీ ఇంట్లో ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేశారు అంటే, ఒకవేళ ఏదైనా వంకాయ కూర అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, అది మీరు కొంచెం కొత్తగా ట్రై చేశారు అనుకుందాము. అంటే కొంచెం ఆలోచించి దాంట్లో ఇంకేది వేస్తే బాగుంటుంది, అది వేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి చేశారు. మీరు చేసేటప్పుడే కిటికీలో నుండో ఎక్కడి నుంచో కనిపిస్తే మీ పక్కింటి వాళ్ళు చూసారనుకుందాం. చూసి సేమ్ అదే వంట వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు అనుకుందాం. తర్వాత తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెట్టేశారు, అయిపోయింది, అందరూ బాగుందని చెప్పారు. మీ తర్వాత వచ్చేసి మీరు అదే కూర తీసుకొచ్చి మీ ఇంట్లో కూడా కొంచెం ఇచ్చిందని అనుకుందాం. అప్పుడు మీ హస్బెండ్ ఒకవేళ అదే కూర తినేసి అది చాలా బాగుంది అన్నప్పుడు మళ్ళీ మీరు అయ్యో నేను ఇదే చేశానంటే ఏంటి తనని చూసి నేర్చుకున్నావా అంటే మీకు కోపం వస్తారు అదా అండి. ఎందుకంటే అది మీ ఓన్ క్రియేటివిటీ. లేదు సేమ్ టేస్ట్ ఎందుకు వచ్చింది అని అంటే మీరు చెప్పలేరు. ఎందుకంటే తను మీకు తర్వాత ఆలోచిస్తే అర్థమవుతుంది, అచ్చా తను మన విండోల నుంచే చూసినట్టుంది, తను చూసే నేర్చుకొని చేసింది అని మీకు అర్థమవుతుంది. కానీ స్టార్టింగ్లో అప్పుడే అర్థం కాకపోవచ్చు. కానీ వాళ్ళు మీకు తర్వాత అన్నప్పుడైనా సరే, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ హస్బెండే సరే తనే నా వంట చూసి నేర్చుకొని చేసింది అని చెప్తే మీ హస్బెండే కానీ మీ అత్తగారు కానీ మీ మామగారు కానీ మీకు అన్నారు అనుకోండి, లేదు ఈమెను పట్టించుకోకండి, ఇవన్నీ ఇట్లా పిచ్చి పిచ్చిగానే వాగుతుంది, తను పక్కింటి ఆమె చేసింది చాలా మంచిగా ఉంది కూర, పక్కింటి ఆమె చాలా బాగా చేసింది అని అంటే అప్పుడు మీరు ఏమంటారు, నన్ను నా కూర చూసావు నా పేరు చెప్పొచ్చు కదా అని అంటే పక్కింటి ఆమె నేను ఎందుకు చెప్తాను అని అంటే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేనేం చెప్పాను, నేను చికెన్ బిర్యానీ ఒక్కటి ఇక్కడ వేరే ఛానల్లో చూశాను, అది ఒక్కటే నేను చెప్తాను, మిగిలినంతా నా సొంత తెలివి నేను చూసి నేను కొంచెం మళ్ళీ నీళ్ళు ఎక్కువ పోసి ఉడికిచ్చాను కాబట్టి నాది కొత్త రకం కూర,
నీది నాది ఒకటే, అంటే నువ్వు చేసింది నేను చేసింది ఒకే టైప్ కర్రీ కాదు అని అన్నారు అనుకోండి, మీకు అప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు మీ బాధ చెప్పుకున్నా కూడా మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయకపోతే మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు ఒక్కరు మీకు సపోర్ట్ చేస్తారనుకోండి. ఇప్పుడు ఎలా అంటే నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి చూసేవాళ్ళు లైక్స్ ఇస్తున్నారు, బాగానే ఉందండి. వాళ్ళు పాపం చెప్తున్నారు నిజంగానే తను అలాగా వేరే వాళ్ళ వీడియోస్ చూసి కూడా పెట్టింది అని చెప్పి తను వేరే వాళ్ళు కూడా చెప్పారు నాకు. అలాగా మన పిల్లలు ఒకరు మనకు సపోర్ట్ ఉన్నారు, ఓకే హ్యాపీ. కానీ మన ఇంట్లో వాళ్ళే మనకు అగెన్స్ట్గా ఉంటే ఎలా అనిపిస్తుంది? అంటే యూట్యూబ్లో అందరూ ఒకటే అండి, ఎవరికి సొంతంగా రిలేటివ్స్ ఎవరు లేరు. అంత నిజంగా ప్యాషన్ కోసమే చేసుకుంటూ డబ్బులు ఏమొద్దు, నాకు అసలు నేను ఇప్పటి నుంచి ఒక యాడ్ కూడా రన్ చేయను అని అనుకొని నిజంగా పెడితే చాలా గ్రేట్ అండి. కానీ అట్లా ఒక్కరు కూడా లేరండి, నాకు తెలిసేది ఒక్కరు కూడా లేరు. నేను చెప్తున్నాను కదా, అలా ఎవరు ఉండరు. ఏదైనా సరే ఒక సైడ్ ఇన్కమ్, ఇప్పటికైనా యూట్యూబ్లో ఎంతమంది సర్చ్ చేస్తారండి ఏదైనా చిన్న జాబ్స్ ఇంట్లోనే చేసుకునేవి ఉన్నాయా లేవా అనేసి అని. అందరూ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సహాయపడాలి, కొంచెంలో కొంచెమన్నా వాళ్ళకి ఏదో ఒక దానికి యూజ్ అవ్వాలి అని. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న ఖర్చులు అయితే చాలానే అని అందరికీ తెలుసు. అలా మీరు డబ్బుల కోసం చేసినా తప్పు లేదు, అంతేగాని పక్కోడికి వచ్చేసేమో పక్క వాళ్ళేమో డబ్బుల కోసం చేస్తారంట, తను చేసేదేమో ఒట్టి సంఘసేవ అంట. తను ఒక పెద్ద సంఘ సంస్కర్త, అందరికీ ఏమంటారు ఫ్రీగా నేర్పిస్తుంది అనమాట, ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. తను అసలు యూట్యూబ్లో మానిటైజేషన్ అయినా కూడా తను డిజేబుల్ చేసింది, అంటే నాకు వద్దన్నది. అలా యాడ్స్ మొత్తం ఆపేసింది అనమాట, తను పెట్టుకోలేదు. లేదా ఇప్పుడు వచ్చే డబ్బులన్నీ లేకపోతే మొత్తం అందరికీ పనిచేస్తుంది అనమాట, తను ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. నేను ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తే రూపాయి కూడా తీసుకోలేదు. నా ఫోన్ పాడైంది, నా ల్యాప్టాప్ పాడైందని అది నాకు తెలుసు. నేను అయినా సరే మొత్తం ఇంకా పెడుతూనే ఉన్నాను వీడియోస్, అయినా సరే గ్రోత్ రావట్లేదు. సరే ఎందుకులే అని చెప్పేసి ఒక 3 years వరకు చేసిన తర్వాత ఆపేసాను నేను. మళ్ళీ అనిపించింది, సరే ఎందుకు ఇంత నాలెడ్జ్ తెలుసుకున్నాం యూట్యూబ్ గురించి. స్టార్టింగ్లో ఎవరికి తెలియదండి, అలా చేస్తూ ఉంటేనే తెలుస్తుంది అనమాట. సో ఇంత చేసిన తర్వాత ఇప్పుడు ఇంత నాలెడ్జ్ వచ్చింది, మళ్ళీ ఎందుకు వదిలేయాలి? సరే నేను మళ్ళీ ట్రై చేస్తాను, మళ్ళీ ఇంకా కొత్తగా చెప్పడానికి చూస్తాను. సబ్స్క్రైబర్స్ ఎందుకు నచ్చట్లేదో, అంటే చూసే వాళ్ళకి ఎందుకు అట్రాక్ట్ అవ్వట్లేదో అని చెప్పేసి ట్రై చేస్తుంటే అప్పుడు తెలిసింది ఏంటంటే మనం డైలీ ఒక 2 videos పెడితే ఇంకా మంచిది, లేదంటే కనీసం ఒక వీడియోని రెగ్యులర్గా పెట్టాలి అనేసి అయితే విషయం తెలిసింది నాకు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, మ్యాక్సిమం పెట్టడానికే చూస్తున్నాను. ఇంకా కొంచెం సీజన్ టైంలో నాకు అస్సలు సెట్ అవ్వదు టైము, సో అందుకని ఆ టైంలో అయితే పెట్టడం కుదరట్లేదు. చాలామంది నా వీడియోస్ వైరల్ అయిన వాళ్ళ దాంట్లో కూడా కమెంట్స్ పెడతారు కదా, వాళ్ళు కూడా చెప్పారు ఇది చూపించండి అక్క, ఇది చూపించండి అమ్మ. పెద్దవాళ్ళు కూడా అడిగారు అనమాట, ఇట్లా చూపించమ్మా అంటే చూపిస్తానండి అని పెట్టి నేను ఇప్పటి వరకు నేను అది చేద్దామంటే టైం సెట్ అవ్వట్లేదు. అట్లా మెల్లగా ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్లో అడిగారో వాళ్ళందరూ పెడుతూ వాళ్ళ పేరు కూడా నా వీడియోస్లో నేను పెట్టాను అనమాట. వీడియోస్ ఇలా మీరు అడిగారు కదండి మీ సబ్స్క్రైబర్ పేరు కూడా చెప్పేసి నేను పెట్టాను. సో వాళ్ళకి కొంచెం హ్యాపీ ఉంటుంది కదా, ఇంక మళ్ళీ అడుగుతారు. అలాగా నేను వీడియోస్ కూడా చేస్తాననేసి అనుకున్నాను. అలాంటప్పుడు నేనేమో డబ్బుల కోసం చేస్తాను, తనేమో ప్యాషన్ కోసం చేస్తుంది అనమాట. అస్సలు మీరు నిజంగా చూడండి, ఇప్పటి నుంచి తన వీడియోస్లో ఒక్క యాడ్ కూడా రాదండి. నేను చెప్తున్నాను కదా, తను ఒట్టి డబ్బులు అసలు మైండ్లో లేనేలేదు తనకి. నాకైతే రాదులేండి, నాకు ఒకరి మైండ్ చదవడం అయితే నాకు రాదు, కానీ తన మాటల ద్వారా అర్థమైన విషయం అనమాట అది. నా మైండ్ మాత్రం తనకు ఫుల్ తెలుసు, నేను మొత్తం డబ్బులు మనీ వచ్చేయాలనే ఉందన్నమాట నా మైండ్లో. తనకు అన్నీ ఇట్లా కనిపిస్తుంటాయి అనమాట, ఇక్కడంతా మనీ రావాలి అనేసి అని. ఇంకా తను ఏం చెప్పిందంటే అసలు నిజంగా నేర్పించాలంటే మంచి టిప్స్ చెప్పాలి, మంచి ఏంటది బాగా నేర్పించాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పాలి అని. మరి నా వీడియోస్లో ఏమున్నాయండి? నేను ఏదైనా సరే కొత్తగా ఆలోచించి కొత్తగా చెప్పాలి అనే ప్రతిసారి చూస్తూ ఉంటాను, చాలా ఈజీ మెథడ్స్లో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా వీడియోస్లో తనకు చూసే టైం ఉండదు పాపము, తను చాలా బిజీ కదా. మీరేమంటారంటే మీరు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చూడండి, ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడకుండా మీరు బాగలేవని చెప్పడానికి మీకు అధికారం కూడా లేదండి, ఎందుకంటే అది అందరికీ కనిపిస్తుంది. ఎలా అయితే తన కళ్ళ ముందు నుంచి అన్ని వీడియోస్ వెళ్తాయో మీ ఫోన్లో నుంచి మీ కళ్ళ ముందు నుంచి కూడా అన్ని వీడియోస్ వెళ్తాయి. అప్పుడు చూడండి ఒక్కసారి, మరి మీకు అర్థమవుతుంది కదా అసలు నిజంగా తను చెప్పింది కరెక్టా కాదా. అసలు ఇవన్నీ ఏం చూడకుండా జస్ట్ తను చెప్పింది ఓకే, తను కాపీ కొట్టలేదు. మిమ్మల్ని ఒకవేళ మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని ఇలాగే అంటే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఎంత బాధ అనిపిస్తుంది అండి, అసలు మన సైడ్ తప్పు లేకపోయినా సరే మనల్ని అన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. తనవి స్క్రీన్ షాట్స్ పెట్టి చూపించినందుకు కానీ టెక్ ఛానల్ వాళ్ళకి చెప్తుందంట. ఏం చెప్తారండి చెప్పండి, నాకు ఏమైనా భయమా, నేనేమైనా తప్పు చేశానా? ఇప్పుడు టెక్ ఛానల్ వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్పాలి? తను చూడండి సార్, ఇట్లా నేను పక్కన వీడియోస్ కాపీ కొట్టాను, నేను ఇలాగ సేమ్ ఉందని చెప్పేసి తన స్క్రీన్ షాట్స్ తీసి తను పెట్టింది, తనది ఎంత పెద్ద తప్పు చేసింది, ప్లీజ్ మీరు తన పైన ఏదైనా యాక్షన్ తీసుకోండి, నేను కంప్లైంట్ రాసిస్తాను అని చెప్తుందా?
అంటే నేను కాపీ కొట్టాను, నేను చేశాను అంటే తను పోనీ ఇప్పుడు వాళ్ళు అడుగుతారు కదా సార్ తను కాపీ కొట్టలేదని అనుకుందాము. జస్ట్ నేను ఇట్లా వీడియో చేశాను, తనైతే నా స్క్రీన్ షాట్స్ అన్నీ తీసుకొని తన వీడియోస్లో పెట్టి చూపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినాయి స్క్రీన్ షాట్స్? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా వచ్చాయి? నేను పెట్టిన వీడియో డేట్ కూడా ఉంటుంది, మీరు పెట్టిన వీడియో డేట్ కూడా ఉంటుంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ నేను పెట్టాను కదా, మరి నేను పెట్టిన తర్వాత 2 రోజుల తర్వాతనే కదా మీరు పెట్టింది. మరి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అర్థమవుతుంది కదా. అప్పుడు న్యాయం ఓవర్ సైడ్ ఉన్నట్టు అండి. టెక్ ఛానల్స్ వాళ్ళైనా సరే వాళ్ళు న్యాయంగానే ఆలోచిస్తారు కదా, మీలాగా ఏ గాల్లో మాటలాగా ఏది పడితే మాట్లాడరు కదండి. చెప్పండి, మీరు నిజంగా చెప్పండి, మీరు ఏం నా మీద దయదలిచి అట్లా ఏం చేసుకోకండి. మీరు టెక్ ఛానల్ వాళ్ళకి చెప్పి మీరు ఆ వీడియో తీయించండి, చూస్తాను నేనేమో వీళ్ళ పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటానంట. ఇంకా నాకేం పని పాట లేదు కదా, ఇవన్నీ ఇల్లు ఫ్యామిలీ అన్నీ వదిలేసుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తూ కూర్చుంటాను అనమాట. నేను ఇప్పటివరకు ఎవరి గురించి ఎందుకు చెప్పలేదండి? లోకంలో మీ ఒక్క ఛానలే ఉందా మీ మీద పడి ఏడవడానికి? ఎవ్వరు నా వీడియోస్ని ఏది యాస్టిస్గా ఎవరు పెట్టలేదు. అయినా నేను సరే ఒకటే వీడియోలో పెట్టాను, అది కూడా పెట్టింది ఏంటంటే జస్ట్ రిక్వెస్ట్ కూడా చేశాను. జస్ట్ మీరు నా వీడియోస్ కనుక నా వీడియోస్ కనుక చూసి నేర్చుకుంటే అది మాత్రము నా ఛానల్ పేరు చెప్పండి అని అన్నాను. దానికే మీరు నన్ను సపోర్ట్ చేయమన్నది, నన్ను ప్రమోట్ చేయమన్నది. నేను అసలు చేయను, ఇలాంటి వాళ్ళని అసలు చేయను. ఎంతమంది వచ్చారని మీ దగ్గరికి అసలు నాకు అర్థం కాదు నిజంగా. ఎంతమంది వచ్చారు మీ దగ్గర సపోర్ట్ చేయమని? మీ ఇంటి దగ్గర ఎంతమంది ఉంచున్నారు అట్లా? లేదా మీకు ఎంతమంది ఫోన్ కాల్స్ చేస్తారు మీరు నాకు చేయండి సపోర్ట్ చేయండి? అందరూ ఏమంటారు యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ మీ ఛానల్నే ఏమంటారు మీ ఛానల్ పైన పడి ఏడుస్తున్నారు అనమాట. అందరు నా పేరు వాడుకుని వ్యూస్ రావాలని చూస్తున్నారు అనేసి. మీరు మీరు తప్పు చేశారు కాబట్టి నేను చెప్పాను కాబట్టి వ్యూస్ వచ్చాయి. అది కూడా 11K వ్యూస్కి ఎంతమంది వస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు. నేను చూపిస్తాను కూడా, ప్రూఫ్ కూడా చూపిస్తాను నేను. అయితే ఈ ఏంటది నేను 100 రూపాయలు 99 రూపాయలు వచ్చింది, 99 రూపీస్. ఈ 100 రూపాయల కోసము నేను నా 2-3 రోజుల పనంతా వదిలేసుకొని నేను కూర్చొని చేస్తాను నేను వీడియోస్. టైలరింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు ఇంక ఇంట్లో కుడతాను, నేను షాప్లో కుడతాను. ఆ 100 రూపాయలు సంపాదించడం నాకు ఎంతసేపు అండి? ఆలోచించండి. ఈ 100 రూపాయల కోసము నేను వ్యూస్ మనీ అని కూర్చున్నాను అనమాట. నిజంగా మనీ సంపాదించాలనుకుంటే నాకు వేరే మనం ఎండి కుట్టుకోవచ్చండి. ఆలోచించండి జర ఒకసారి. ఈ 100 రూపాయల కోసం ఏది పడితే అది గాల్లో అయితే అస్సలు మాట్లాడకండి. మన మాటకు మనం వాల్యూ పెట్టుకోవాలి. ఎవరైనా సరే నన్ను ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, ఒక్క క్వశ్చన్కైనా సరే మీరు నాకు అడగండి, ఈ మాటకు ప్రూఫ్ ఉందని. నేను ప్రూఫ్ తీసి చూపిస్తాను నేను మీకు. మీరు చెప్పిన మాటలలో నేను ఎన్ని అడిగినా సరే మీ దాంట్లో ప్రూఫ్స్ అనేటివే ఉండవు. ఒక్క మాట కూడా ప్రూఫ్ ఉండదండి. నేను చెప్తున్నాను కదా, అంత బాగా అర్థం చేసుకోండి నేను మిమ్మల్ని ఎట్లా మాట్లాడతారు ఏంటి అనేసి. మంచిగా ఉన్న వాల్యూ కూడా పోయేటట్టు చేసుకుంటున్నారు అసలు. సో ఏంటండి, నేను ఛానల్లో మంచి చెప్పాలా అంటే మంచి కాకపోతే చెడు చెప్తున్నానండి నేను. నా ఈవెన్ ప్రతి ఒక్క వీడియో చూసినా సరే ఏదన్నా ఒక యూస్ఫుల్ థింగే ఉంటుంది అందులో, ఏది వేస్ట్గా ఏది పెట్టానండి నేను. ఎప్పుడైనా సరే ఒక యూస్ఫుల్ ఏదైనా ఒక విషయం, చిన్న విషయం అయినా సరే అందులో అవసరమైందే ఉంటుందన్నమాట. ఈవెన్ స్టిచ్చింగ్ ఛానల్ అయినా సరే, నా సంతోషి ఫ్యామిలీ అండ్ వ్లాగ్స్ ఛానల్లో అయినా సరే, అందులో కూడా వీడియోస్ వైరల్ అయినాయి. చూడండి అందులో ఏముందో, ఎందుకు వైరల్ అయిందో కూడా చూడండి. మరి మీరు వ్యూస్ సరే మీకు టైం లేదు మీరు చూడకండి, మిమ్మల్ని సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ కన్నా చెప్తున్నాను నేను, వాళ్ళన్నా చూడండి అనేసి. ఏదో గాల్లో మాటలు మీరు చెప్పగానే వాళ్ళు గాల్లో మాటలు నమ్మేస్తున్నారు, అట్లనే అదే పెడుతున్నాంట పట్టించుకోకండి అవన్నీ మాటలు అట్లా అనేసి. కొంతమంది మీ గురించి మంచి కోరే వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు, లేదండి తను ముందే చెప్పారు కదా యూట్యూబ్లో చూసి చేస్తాను అని చెప్పారు కదా అనేసి. సరే ఇప్పుడు నాకు అర్థమైంది, నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకొని నా స్టైల్లో నేను పెట్టుకున్నా తప్పు లేదని నాకు అదే విషయం అర్థమైంది అనమాట. సో యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉన్నా సరే, అంటే ఎంతమంది ఛానల్స్ ఉన్నా సరే, ఎంతమంది వీడియోస్ ఉన్నా సరే, మీరు మ్యాక్సిమం అంతా చూసుకొని మీరు మీ స్టైల్లో చెప్పినా తప్పు ఏమీ లేదు. నాకు అర్థమైంది ఆ విషయం. అలాగే మన జనాలు కూడా సపోర్ట్ చేస్తారని కూడా అర్థమైందండి. సో దీనివల్ల నాకు ఒక మంచి విషయం అనేది నాకు తెలిసిందనమాట. నేను నా ఛానల్లో ఇంతకుముందు పెట్టిన వీడియోస్కి అప్పుడు మానిటైజేషన్ అవ్వడానికి కూడా 1 year దాటిపోయిందండి. 1.5 year తర్వాత నాకు మానిటైజేషన్ అయ్యింది. అప్పుడు ఏమైందంటే అయినాక కూడా డబ్బులు రావడం ఏంటండి, ఒక రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఇలా వచ్చేవన్నమాట ఒక్కొక్క వీడియోకి. ఆ వీడియో చేయడానికి ఏంటి, మనం ఒక హాఫ్ డే మొత్తం కష్టపడి చేసి పెడితే అప్పుడు అది వచ్చేదన్నమాట. మా హస్బెండ్ కూడా నవ్వేవాళ్ళు, ఏంటది ఒక 5 రూపాయల కోసమ్మా నువ్వు పిల్లలకే ఇస్తావు 20 రూపాయలు అవసరమా అనేసి.
అట్లా. కానీ అయినా సరే పోనీ మనం చేస్తూ ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది, బాగానే ఉంటుంది. అంటే అప్పుడు మనకు నార్మల్గా ఏమంటారంటే ఓ మస్తు డబ్బులు వస్తాయి యూట్యూబ్లో అట్లా ఇట్లా అంటే అది వైరల్ అయిన వాళ్ళకే వస్తాయి, అది అందరికీ తెలుసు. చాలా బాగా వీడియోస్ లక్షల్లో వెళ్ళిన వాళ్ళకే వస్తాయి అన్నమాట. సో అందరికీ అలా అయితే వెళ్ళవు. ఇప్పుడు ఈ 11,000 వ్యూస్కి కూడా 100 రూపాయలు వచ్చినప్పుడు ఆ 100 రూపాయలు నేను మీ వల్లనే సంపాదించినా. అంటే ఇప్పుడు నేను వచ్చి జస్ట్ మీ పేరు చెప్పగానే నాకు అందరు వచ్చి చూసేసి వెళ్ళిపోయారు అనమాట, లైక్ కొట్టేసి వెళ్ళిపోయారు, అంతే కదా. ఆ 100 రూపాయలు బయట ఎంతసేపటి సంపాదిస్తామండి మనము టైలరింగ్ చేసే వాళ్ళము. ఒక 2 టాప్స్కి చేతులు కొడితే వచ్చేస్తాయండి, మ్యాక్సిమం ఒక 20 నిమిషాలు, అంతే కదా. దానికోసం నేను కష్టపడిపోయి డబ్బులు 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 అని చెప్పేసి తన పేరు వాడుకొని తన పైన పడి ఏడుస్తున్నాను అనమాట. నేను కావాలి 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 డబ్బులు కావాలి డబ్బులు కావాలని చెప్పేసి ఒకటే ఏడుపు తన పైన. నా ఛానల్లో ఆల్రెడీ లలిత జ్యువెలరీ వీడియో కూడా చేశాను అనమాట. అది ఏంటి అంటే నేను స్కీమ్ కట్టుకున్నాను, దానివల్ల నేను ఒక గోల్స్ కూడా కొన్నాను. 2020లోనే కరోనా టైంలోనే కొన్నాను. ఎలా స్కీమ్ యాడ్ అవ్వాలి, ఎలా మనం కట్టాలి ఎవ్రీ మంత్, ఎలా మనకి లాస్ట్లో డబ్బులు వస్తాయి, ఎలా మనకి ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ చెప్తే నన్ను చూసి చాలామంది అందులో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఈవెన్ నగలు కూడా కొనుక్కున్నారు, మళ్ళీ కమెంట్ కూడా పెట్టారనమాట. సో అలాగే నేను ఏదైనా యూస్ఫుల్ అయిన వీడియోసే చెప్తానండి. నేను ఒకవేళ కటింగ్ స్టిచ్చింగ్ ఉంటే కూడా దాంట్లో కూడా కొంచెం ఈజీ పద్ధతిలో చెప్తామనేసి ట్రై చేసి కొత్త ఆలోచిస్తాను నేను. అంతేగా నేను ప్రతి ఒక్కరి వీడియోలోకి వెళ్ళిపోయి ఇది చూసి ఇట్లా చెప్పొచ్చు అని అనుకోలేదు. నేను ఓన్గా ఆలోచిస్తాను, ఓకే ఇది ఇట్లా చెప్తే బాగుంటుంది, ఇట్లా చెప్తే బాగుంటుంది అనేసి. మీరు ఓన్లీ నా ఫస్ట్ స్టిచ్చింగ్ ఛానల్లో ఫస్ట్ వీడియో చూడండి, మాస్క్ వీడియో. అది అట్లా ఇప్పటివరకు ఒక్కరైనా చెప్పారో ఆలోచించండి. మరి అరచేయి కొలతతోని మాస్క్ కటింగ్ అని చూపించాను అనమాట. ఇట్లా మనము ఎట్లా పెట్టుకోవచ్చు ఏంటి అనేసి అని. అది ఎవరు చూపించలేదు, నా ఓన్ ఐడియా. అలాగే ఆలోచిస్తాను నేను ఏదన్నా సరే. ఈవెన్ మీరు డాట్స్ మెజర్మెంట్స్ చూసినా సరే నాలాగా చెప్పేది ఎవరికి ఉండదు, అందరిది డిఫరెంట్. అందరిది ఏంటంటే 3 డాట్స్ పాయింట్సే ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇది మెయిన్ డాట్ పెట్టి తర్వాత ఇక్కడ మా హుక్స్ పట్టి మధ్యలో నుంచి పెట్టుకోవాలి, మళ్ళీ ఆమ్ డాట్ ఆ 3 ట్రయాంగిల్ లాగా రావాలి. నా దాంట్లో అట్లా ఉండదు. మరి నా దాంట్లో షేప్ వేరేగా వస్తుంది, పర్ఫెక్ట్ వస్తుంది. పర్ఫెక్ట్ రాకపోతే నేను ఇన్ని ఇయర్స్ షాప్ ఎట్లా నడిపిస్తాను, ఎట్లా కస్టమర్స్ వస్తారు, వాళ్ళు ఎట్లా డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఏమో ఉట్టిగా తెలివి లేకుండా వచ్చి ఇవ్వరు కదండి. ఇక్కడ సంతోషి టైలర్స్ అని చెప్పి టైప్ చేస్తే సంతోష్ టైలర్స్ ఛానల్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి ఇక్కడ చూడండి ఓల్డెస్ట్ ఇదేంటి 3 years ago పెట్టాను అనమాట. అంటే డేట్ కూడా చూపిస్తాను మీకు నేను. ఇక్కడ మోర్ అని ఉన్న దగ్గర వచ్చితే ఇక్కడ మనకు వస్తుంది అనమాట. 4th May 2020 రోజు పెట్టాను అనమాట నేను. వ్యూస్ చూడండి, ఇలా క్లాత్ తీసుకొని ఇలాగా చేతన్ కటింగ్ అనేది చూపించాను అనమాట. ఏదైనా సరే నేను ఇట్లా కొత్తగా చేయాలి అనేసి అనుకుంటాను అనమాట. ఇది ఫస్ట్ నుంచి ఉన్న ఆలోచన అండి నాకు. ఇక్కడ అప్పుడే 26,000 వ్యూస్ వచ్చాయన్నమాట నాకు. అని ఇక్కడ పాపులర్ చూడండి ఎంత వచ్చిందండి, 1,44,000 వ్యూస్ 1 month ఏగో పెట్టాను అనమాట. ఇది నేను ఇక్కడ కింద ఒకసారి కమెంట్స్ చదవండి, మీకు అర్థమవుతుంది. చూడండి ఎంతమందికి అది బాగా నచ్చింది, ఎలా పెట్టారు కమెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం రిప్లై ఇస్తానన్నమాట నేను, ఎంత బిజీ ఉన్నా సరే. చూసారు కదా ఇక్కడ 25 January 2024 రోజు పెడితే నాకు 1,44,917 వ్యూస్ ఇప్పటికీ రన్ అవుతుంది అనమాట వీడియో. ఇదేమి ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి వైరల్ అయిన వీడియో అయితే కాదండి, అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయన్నమాట. 531 likes. అంటే అసలు వీడియో బాగాలేకపోతే ఎవరు ఇస్తారండి లైక్స్? మీదే కదా, సబ్స్క్రైబర్సే కదా మీరు చూసేది. మీకు నచ్చకపోతే ఎందుకు ఇస్తారు లైక్స్? లలిత జ్యువెలరీ వీడియో అనమాట. ఇక్కడ ఏంటి నేను ఇది మొత్తం చూపించాను అనమాట. ఈ డ్రెస్ చూసారు కదా, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సే. ఈ వీడియో ఎప్పుడు పెట్టానంటే 20 July 2020లో పెట్టాను అనమాట. సో నేను ఇలా ఈ లాంగ్ చైన్ తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను ఏంటి అని క్లియర్గా పెట్టాను అనమాట. కమెంట్స్లో కూడా చెప్పారనమాట. చూడండి ఎంతమంది ఎలా స్కీమ్ కట్టాలి ఏంటి అని ప్రతి ఒక్కటి చెప్పాను అనమాట. ఆల్రెడీ ఎంతమంది ఇలా స్కీమ్లో చూసి జాయిన్ అయ్యారో కూడా వాళ్ళు ఇక్కడ కింద మెన్షన్ చేశారు. ఎంత బాగుంటుంది స్కీమ్, కట్టడం వల్ల యూజ్ ఏంటి, అవన్నీ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓపిక ఉన్న వాళ్ళు మొత్తం వీడియో చూసారు, లేదా సగం వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది. అలా కట్టుకుంటూ ఉంటే మనం మా గోల్డ్ సేవ్ ఎలా చేయొచ్చు అనేది నేను చూపించాను. ఇలాగా నా వీడియోస్లో మంచి వీడియోసే ఉంటాయండి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియోసే ఉంటాయి.
ఈ నెక్స్ట్ వీడియో చూడండి, 42 ఇంచెస్ చెస్ట్ బ్లౌజ్ కటింగ్ చేయండి కరెక్ట్ షేప్ వచ్చేటట్టు అనేసి చెప్పాను. ఇది కూడా అంతే, 59K వ్యూస్ ఊరికే వచ్చాయండి అవి. ఇది బీట్స్ పంచింగ్ మెషిన్ అనేసి అని చెప్పేసి ఇలా ఏదో ఒకటి కొత్తగానే ట్రై చేస్తూనే కొత్తగా చూపిస్తూనే ఉంటాను. 30K వ్యూస్ ఇప్పుడిప్పుడే, అంటే ఇప్పుడు తన పేరు చెప్పడం వల్ల నా వీడియోస్ వైరల్ అయ్యాయా? ఇవన్నీ ఎన్ని ఇయర్స్ ముందు పెట్టాను? 3 ఇయర్స్ ఏగో చూసారు కదా, 3 months ఏగో 14K వ్యూస్. ఇవన్నీ కూడా నేను విత్ ప్రూఫ్స్ చెప్పాను అనమాట. ఎలా అంటే ఇప్పుడు మామూలుగా అందరూ చెప్తున్నారు 30 బ్లౌజులు కట్ చేయొచ్చు, 40 బ్లౌజులు కట్ చేయొచ్చు అనేసరికి, కానీ నేను విత్ ప్రూఫ్ ఎలా కట్ చేయొచ్చు అనేది కూడా నేను క్లియర్గా చెప్పాను. ఎంత టైం తీసుకుంటే ఎంత బ్లౌజ్ కట్ అవుతుంది ఏంటో కూడా చెప్పాను అనమాట. ఇది చూడండి 11K వ్యూస్ నాకు 3 years ఏగోనే వచ్చాయన్నమాట. ఇవి బోట్ నెక్ బ్లౌజ్, బ్యాక్ డీప్ ఓపెన్, ఫ్రంట్ బోట్ నెక్ అయితే ఎలా చేసుకోవాలి, ఎట్లా ఉంటుంది ఫిట్టింగ్, అవన్నీ కూడా చెప్పాను నేను. అర్థం ఇప్పుడే తన వీడియో పెట్టడం వల్లనే, అంటే తన పేరు చెప్పడం వల్ల నా వీడియో వైరల్ అయిందని కాదండి. అట్లా గాల్లో మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా చూడండి, ఈవెన్ నేను ఇక్కడ ఇది ఏమంటారు డోరీ థ్రెడ్ తీసేది, ఇది చూపించిన 2 రోజులకే తన వీడియో ఉంది. అప్పటి వరకు అయితే తనకి అసలు నా ఛానలే తెలియదు. కానీ అదేంటో ఏమో మరి కోఇన్సిడెన్స్ ఏంటో తెలియదు, కానీ నేను పెట్టిన 2 daysకే లేదా 1 weekకో తన దాంట్లో వీడియో సేమ్ దానికి సంబంధించిన వీడియో అనేది వచ్చేస్తుంది. కానీ తన ఇప్పుడు నా ఛానలే చూడలేదు, అసలు నేను ఎవరో తెలియదు, నా ఛానలే చూడలేదు. అట్లా అది నిజంగానే కోఇన్సిడెన్స్ ఏంటో అండి, మరి తెలియదు. మరి ఇక్కడ చూసారు కదా, May 1st, 2020 రోజు స్టార్ట్ చేసిన ఇది అనేసి అని. ఇక్కడ చూడండి, ఇక్కడ 5,90,865 వ్యూస్ తెలుస్తుంది కదండి. ఇది ఇప్పుడు తన పేరు చెప్పడం వల్లే వచ్చినాయి ఇన్ని వ్యూస్ నాకు. ఎట్లా వచ్చిందండి? అంటే నా దాంట్లో అసలు కంటెంటే లేదు, నాది బాగానే లేదు, చూసిన వాళ్ళందరూ తెలియలేని వాళ్ళే కదా మరి అట్లా అంటే. ఇది నేను ఓన్లీ ఎవరి కోసం చెప్తున్నానండి, ఎవరైతే తనని సపోర్ట్ చేసుకుంటూ నన్ను పట్టించుకోకండి అని ఎవరైతే మాట్లాడారో వాళ్ళ కోసం మాత్రమే చూపిస్తున్నాను ఇవన్నీ. నేను నార్మల్గా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి, తెలివి ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది నా బాధ ఏందో కూడా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు లైక్స్ ఇస్తున్నారు, మంచిగా కమెంట్స్ కూడా పెడుతున్నారు. నాది ఇంకో ఛానల్ కూడా చూపిస్తాను. సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్ అని చూడండి. ఇక్కడ వీడియోస్, ఇది ఓల్డెస్ట్ చూడండి. ఇది కూడా 3 years ఏగో నేను పెట్టింది. మీకు విత్ డేట్స్తో సహా చూపిస్తాను అనేసి నేను ఓపెన్ చేశాను. 1st August 2020 రోజు పెట్టాను. August 2020 రోజు పెట్టాను అనమాట నేను వీడియో. అక్కడ నుంచి ఇంకా నేను ఇందులో చాలా వీడియోస్ పెట్టి డిలీట్ కూడా చేశాను అనమాట. ఎందుకంటే ఇట్లా రన్ అవ్వట్లేదు కదా, హిందీలో పెడదామని చెప్పి హిందీలో పెట్టాను. అట్లా కాదు, మళ్ళీ హిందీ ఛానల్ ఇంకోటి ఓపెన్ చేయడం, మళ్ళీ అట్లా ఓపెన్ చేశాను. అంటే ఇంకా తెలిసిన కొద్దీ ట్రై చేశాను, కానీ ఎక్కడ సక్సెస్ కాక నేను ఇంక వదిలేశాను. ఇప్పుడు సరే మళ్ళీ రెగ్యులర్గా పెడితే మంచిది కదా అంటే అలాగే పెడుతున్నాను. చూడండి, ఇలాంటి వీడియో మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వీడియో యూట్యూబ్లో చూసారా అండి? బెల్లంపూర్ణం వీడియో, బెల్లంపూర్ణం లూజ్ అయితే ఏం చేయాలండి, ఇది న్యాచురల్గా మా దగ్గర అట్లా లూజ్ అవుతే మా వదిన చెప్పిన టిప్ అని చెప్పేసి నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్పాను అనమాట. నా ఓన్దేం కాదు, నాకు అట్లా ప్రాబ్లం అయినా మా వదిన చెప్పింది, అది చెప్పిన. ఇట్లా కూడా ఎంతమంది కమెంట్స్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను పూనం పడేద్దాం అనుకున్నాను, మీ వల్ల సేవ్ అయింది అట్లా ఇట్లా అనేసి చాలామంది చెప్పారండి. తన వల్లనే నా ఛానల్ ఏమీ సక్సెస్ కాలేదు, తన వల్లనే నాకు ఒక 11,000 వ్యూస్ ఇప్పుడే కొత్తగా చూసినా అని కాదు. ఇంకా చూపిస్తాను ఇందులో. సో ఇక్కడ జగదీష్ మార్కెట్ బ్లాగ్ అని కూడా పెట్టాను అనమాట. నా ఫోన్ అయితే పగిలిపోయినప్పుడు నేను ఏం చేశానంటే అక్కడ రిపేర్ చేయించుకున్నాను. అంటే అక్కడ కొంచెం మంది మోసం అది ఇది అంటారు కదా, సో అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను అనమాట. ఎందుకు ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుంది. నా వీడియోస్ అందులో యూజింగే ఉంటాయండి, యూజ్ అయ్యేటివే ఉంటాయి. కాకపోతే రెగ్యులర్ పెట్టాను కాబట్టి యూట్యూబ్ సపోర్ట్ చేయదు, యూట్యూబ్ పంపించదు ఎవరికి, కాబట్టి తెలీదు. పంపించినప్పుడు వాళ్ళు చూసినప్పుడు అరే నిజంగానే కదా, యూస్ఫుల్ కంటెంటే కదా అని వాళ్ళు అనుకొని లైక్స్ కూడా ఇస్తారు. అప్పుడు నా వీడియోస్ వైరల్ అవుతాయి. ఇక్కడ చూడండి, పూరీది కూడా ఎలా చేసుకోవచ్చో చెప్పాను. ఇది బేగం బజార్లో నేను ఏ షాప్లో అయితే కొంటానో అక్కడ షాప్ది వీడియో పెట్టాను. ఇది ఇప్పుడు రీసెంట్గా పెట్టాను అనమాట. ఎందుకంటే ఇందులో నేను రెగ్యులర్ లేదు, ఇందులో వదిలేసిన అనమాట ఇంక మొత్తానికి. ఇది కూడా ఆల్రెడీ ఆ ఛానల్లో కూడా పెట్టాను నేను, ఇలా మనం ఇంట్లోనే లేడీస్ ఎలా బిజినెస్ చేసుకోవచ్చు అనేసి అని. ఇక్కడ వర్ధమాన్ స్టీల్ ఫ్యాక్టరీ, ఇక్కడ స్టీల్ సామాన్లు ఎంత బాగుంటాయి, ఇవన్నీ ఎందుకు పెట్టానండి, యూస్ఫుల్గా పెట్టాను. అంతేగాని ప్రతిదీ నేను వంట చేసుకుంటూ బాసలు తోముకుంటూ అట్లా ఏం పెట్టలేదు నేను.
అంతే అండి, ఇంకేం లేదు. నా బాధ ఇది అనమాట. నేను అదే చెప్పుకుంటున్నాను. నేను కూడా ఈ వీడియో ఇక్కడికి ఆపేద్దాం అనుకుంటాను. అంటే అసలు ఇంకా నేను మళ్ళీ ఇంకా తన గురించి నేనేం మాట్లాడాను, తను నా గురించి ఏం మాట్లాడకపోతేనే బెటర్. లేదు మళ్ళీ తను ఇంకేదైనా నెగిటివ్గా మాట్లాడితే మాత్రం నేను అసలు ఊరుకోనండి. నిజంగా చెప్తున్నాను. తనకి యూట్యూబ్ గురించి ఎంత తెలుసు, నాకు యూట్యూబ్ గురించి అంతకంటే కొంచెం ఎక్కువే తెలుసు. నిజంగా చెప్తున్నాను. తనకి టెక్ ఛానల్ వాళ్ళు తెలుసు మనకు తెలియదని కాదు కదా, మనకు కూడా తెలుసు. నేను అదే అంటున్నానండి. నేను కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలో ఏంటో అనేది నాకు కూడా తెలుసు. అంతేకాని గాల్లో మాటలైతే మాట్లాడొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇప్పటికైనా నన్ను ఎవరైనా ప్రూఫ్స్ కావాలి అని అడిగితే డెఫినెట్గా ప్రతి ఒక్క వర్డ్కి, నేను చెప్పిన ప్రతి ఒక్క వర్డ్కి ప్రూఫ్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. ఒకవేళ మీకు నిజంగా అంత ఇది ఉంటే మాత్రం మీరు అన్న మాటలకి మీకు దగ్గర ప్రూఫ్ ఉంటే మాట్లాడండి. లేదంటే వదిలేసేని గమ్మున ఊరుకోండి. అంతేగాని మళ్ళీ ఏదో నెగిటివ్గా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోనండి. నేను క్లియర్గా చెప్తున్నాను. నేను ఇక్కడ ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒకవేళ మనం కనుక ఎవరైనా వీడియోస్ చూసి నేర్చుకొని, కాపీ కొట్టి కాదండి, నేర్చుకొని మన వీడియోస్లో పెట్టుకున్నా తప్పేం లేదని నేను తెలుసుకున్నాను. ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదా. సరే, ఇప్పటి నుంచి ఎప్పుడైనా నా వీడియోస్లో ఏమన్నా మీకు అట్లా కొంచెం సేమ్ లాగా కనిపించినా కూడా మీరు సేమ్ తనకు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో నాకు అలాగే సపోర్ట్ చేయండి. ఆల్రెడీ నాకు కమెంట్ చేసిన వాళ్ళలో కొంతమంది మంచిగానే చెప్పారు. నేనైతే అది పాజిటివ్ వేలోనే తీసుకుంటానండి. ఏంటి అంటే తను చెప్పారని యూట్యూబ్ వీడియోస్లో చూసి చేస్తాను కాబట్టి నా వీడియోస్ అలాగే కొంచెం ఉంటాయి అనేసి చెప్పారు. కాబట్టి అది కాపీ అని అనలేరు కదా అనేసి అంటే సరే నేను ఒప్పుకుంటానండి. కాకపోతే నేను చూపించిన దగ్గర సేమ్ ఉంది కాబట్టి నేను నా వీడియో పేరు చెప్పమని చెప్పాను, అంటే నా ఛానల్ పేరు చెప్పమని చెప్పాను కదా. ఓకే, అది నా మిస్టేక్ ఏమో అండి. నిజంగా మీ సబ్స్క్రైబర్స్ అందరికైతే నిజంగా సారీ అండి. ఎవరైతే నా తప్పు అని అనుకుంటున్నారో నిజంగా సారీ. అంతే. అంటే మన ఏమంటారు, మన వీడియోస్ వేరే వాళ్ళు కాపీ కొట్టినా సరే మనకు చెప్పే అధికారం లేదనేది అయితే నాకు అర్థమైపోయింది. దీనివల్ల ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, రేపు పొద్దున అంటే ఇప్పుడు నేను మోస్ట్లీ అయితే నావి సేమ్ అయితే ఉండవు. ఒకవేళ మనం సేమ్ ఉన్నా సరే భయపడాల్సింది ఏం లేదు. అంటే ఇప్పుడు నాలాగా ఇప్పుడు గ్రోత్ రాని ఛానల్స్ కానివ్వండి, కొత్తగా ఛానల్స్ పెట్టిన వాళ్ళు కానివ్వండి, మీరు సేమ్ యాస్టిస్ టైటిల్ తమ్నెయిల్ అవన్నీ కాపీ చేసినా సరే ఇబ్బంది ఏమి ఉండదు. అది జస్ట్ చూసి నేర్చుకుంటున్నారు, కాపీ కొట్టడం కాదండి. ఇది కొత్త వాళ్ళకి చాలా బెస్ట్ పాయింట్ అనమాట. అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు భయపడతారు కదా, అమ్మో వీళ్ళ ఛానల్లో వీడియోస్ చూసి మనం పెడితే ఏమనుకుంటారు అన్న, అట్లా ఏం లేదండి. మీరు అస్సలు భయపడకండి. సేమ్ యాస్టిస్ ఇప్పటి నుంచి నా వీడియోస్ చూసి పెట్టినా సరే నేను మళ్ళీ మిమ్మల్ని అడగడానికి నాకు ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే కరెక్ట్ కాదని అర్థమైపోయింది అనమాట. అలా అడిగే అధికారం మనకు లేదు. అది కాపీ అన్నారు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు, ఎవరు వేలో వాళ్ళు చెప్పండి. నేను రేపు తర్వాత ఎప్పుడైనా నా వీడియోస్లో అలా మీకు కనిపించినా మీరు అది అడగడానికి కూడా ఉండదు కాబట్టి పర్వాలేదు, నేను పెడతాను. నాకు అర్థమైపోయింది నాకు ఇప్పటి నుంచి. సో నేను పెట్టినా తప్పు లేదనే విషయం అయితే నాకు అర్థమైంది. సో నాకు క్లియర్గా ఒక పాయింట్ అయితే నాకు వచ్చేసింది అనమాట. సో ఎలాగా కుమారి గారు తన ఛానల్ని గ్రోత్ చేసుకున్నారో మనము తన వేలో చేసుకున్నా కూడా తప్పు లేదు, జనాలు సపోర్ట్ చేస్తారు అనేది నాకు క్లియర్గా అర్థమైపోయిందండి. మనం ఏదో మనమే చేయాలి, మనమే సొంతంగా ఆలోచించాలి, మనమే చేయాలంటే ఒక్క వీడియో కోసం మనం 2-3 రోజులు కష్టపడే కంటే జస్ట్ సింపుల్గా ఏమైనా ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ తీసుకొచ్చి సేమ్ యాస్టిస్ చూపించి లాస్ట్ ఒక పాయింట్ వచ్చేసి మీ స్టైల్లో చెప్పేసేయండి అంతే. అప్పుడేం ఉండదు కదా, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు మొన్న ఎవరు మీ లక్ష్మీ శ్రీనివాస్ ఛానల్ వాళ్ళు కూడా పాపం పైపింగ్ గురించి బాగా చెప్పారు. నిజం చెప్పాలంటే చాలామందికి అసలు పైపింగ్ గురించి ఐడియానే లేదు, నాకు లేదు. కానీ నేను ఇప్పటివరకు అట్లా వీడియోలో చెయ్యలేదు, చూపించలేదు కూడా. పద్దు చంద్రులు గారు అయితే పాపం చెప్పారు, ఇట్లా ఛానల్ వాళ్ళు చూపించారు, బాగుంది ఐడియా అని చెప్పారనమాట. వేరే ఛానల్స్ వాళ్ళు అయితే కొంతమంది చెప్పారు, కొంతమంది అట్లా ఏం లేదు వాళ్ళు సొంతం ఐడియా అన్నాడు వాళ్ళు చెప్పుకున్నారు. సో నాకు అప్పుడు తెలీదు ఇలా చెప్పడం వల్ల తప్పు కాదు, మనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. జనాలు చూసే వాళ్ళకి అంత తెలివి ఉండదు అండి. ఇందులోనే చూసారు, వీళ్ళే చేశారు అని అనుకోరు. మనం ఏది చూపిస్తే మనమే సొంతంగా చేసామనేసి వాళ్ళు అనుకుంటారు అనమాట. అలాగైతే నాకు అర్థమైంది. కాకపోతే ఇక్కడ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, మనం మన స్టైల్లో మనం చెప్పినప్పుడు కొంతమందికి అర్థమవుతుందని అనుకున్నాం కదా. సో అలాగా మన స్టైల్లో సేమ్ వీడియో వాళ్ళు పెట్టిన నెక్స్ట్ డే కానివ్వండి, అదే రోజు కానివ్వండి, మీకు ఓపిక ఉంటే చూసి నేర్చుకొని మీరు పెట్టేస్తే మాత్రము ఎటువంటి తప్పు లేదని అర్థమైందండి. సో మీరు కొత్త వాళ్ళ కోసం నేను మెయిన్ చెప్తున్నాను, ఇవి చాలా బెస్ట్ టిప్స్ అండి. కొత్తగా స్టిచ్చింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏమాత్రం భయపడకండి. నా వీడియోస్ అయినా సరే, లేదా ఇంకా ఎవరి వీడియోస్ అయినా సరే మీరు సేమ్ కాపీ చేసి యాస్టిస్ మొత్తం పెట్టేసేయండి. ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు, భయపడాల్సిన అవసరం లేదు. మీ ఛానల్ సూపర్గా గ్రోత్ అవుతుందండి. ఇదైతే నాది 100% గ్యారంటీ అనమాట. కాకపోతే కొంచెం మనం ఓపిక తెచ్చుకొని ఒకటే రోజు 2-3 వీడియోలు పెట్టడానికి ట్రై చేయాలి. లేదు ఇప్పుడు నాకైతే అంత ఓపిక అయితే లేదు, అండ్ టైం కూడా లేదనమాట. ఇంకా నేను నా స్టైల్లో నాకు కుదిరినప్పుడే నేను పెడుతూ ఉంటాను, ట్రై చేస్తాను. డైలీ ఒక వీడియో పెట్టడానికి అయితే డెఫినెట్గా ట్రై చేస్తానండి. ఇంకా అప్పటికి నాకు అంటే తనన్నాడు నాకేదో డబ్బు పిచ్చేది ఏం లేదండి. అట్లా అని చెప్పి డబ్బు కావాలని చెప్పి ఇక్కడ వన్నీ వదిలేసుకొని అక్కడ చేసుకోవాలని ఏం లేదు. నేను నా స్టైల్లో నేను కష్టపడతాను,
మ్యాక్సిమం నేను నా వీడియోసే నేను నా సొంతంగా ట్రై చేయడానికే చూస్తాను. ఎప్పుడైనా నాకు లేదు, నాకు అసలు అర్థం అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు వేరే వాళ్ళు చూస్తే మాత్రం యాజ్ టు సేమ్ చేసి నేను పెడతానండి. సో ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మనం ఫస్ట్లో మనం చెప్పుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ఛానల్ స్టార్ట్ చేసామో అప్పుడు మనం చెప్పాలి, నేనైతే యూట్యూబ్లో నుంచే చూసి వీడియోస్ చేస్తున్నాను అని చెప్పాలన్నమాట. నేను నా పర్సనల్గా అయితే మాత్రము నేను యూట్యూబ్లో చూసి నేర్చుకోలేదండి, నేను బయట నేర్చుకున్నాను, మొత్తం అంతా ప్రొఫెషనల్గా నేర్చుకున్నాను. అలాగే స్టిచ్చింగ్ చేసిస్తాను. అలాగే ఇక్కడ మా కస్టమర్స్ అందరికీ బాగా నచ్చుతుంది. సో రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు. నేను ఇప్పటి నుంచి నేను కొంచెం మా కస్టమర్స్ ఒకవేళ వాళ్ళకి నచ్చితే వాళ్ళ వీడియోస్ కూడా నేను పెడతానండి. అంటే వాళ్ళకి ఎలా అనిపించింది, ఎలా వాళ్ళకి సెట్ అయిందా లేదా అంటే మ్యాక్సిమం అందరూ ఒప్పుకోరు కదా. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం డెఫినెట్గా నేను అవి వాళ్ళ స్టిచ్ చేసినప్పుడు వాళ్ళకి ఎలా సెట్ అయింది ఏంటో అనేది కూడా నేను వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను. అది వాళ్ళ పర్మిషన్. ఆల్రెడీ నేను ఎప్పుడో ఇంతకుముందు పాత వీడియోస్లో నేను పెట్టాను, ఎలా స్టిచ్ చేసాము, వాళ్ళకి ఎలా కుదిరింది, ఇలాంటివన్నీ. కొంచెం యంగ్ గర్ల్స్ అయితే పెడతారు, కాలేజ్ గర్ల్స్ అయితే వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదా, సో వాళ్ళు పెట్టారు. నేను అవన్నీ కూడా పెట్టాను ఆల్రెడీ నా వీడియోస్లో. కాకపోతే ఇప్పటి కొంచెం రెగ్యులర్గా నేను దాని మీద ఫోకస్ చేయాలనేది నాకు అర్థమైందండి. అండ్ ఇంకోటి మెయిన్ విషయం అంటే మీకు నేను రెవెన్యూ చూపిస్తాను కదా, సో ఇప్పుడు అది కూడా చూపిస్తాను. రెవెన్యూ వచ్చేసి ఏంటి అంటే యాక్చువల్గా అయితే రెవెన్యూ డైరెక్ట్గా చూపించొద్దు అంటారండి. సో అందుకని నేను ఇది ఏం చేస్తానంటే షార్ట్ వీడియోలో పెడతానండి. ఆ వీడియో లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో ఇందులో నేను 6,000 రూపీస్ వదిలేసుకున్నాను, అది కూడా క్లియర్గా చెప్తానండి. షార్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా నాకైతే నా తప్పు లేనప్పుడు ఎవరైనా ఒక మాట అంటే నేను పడలేనండి. సో అందుకని నేను రెవెన్యూ గురించి కూడా ఇంత క్లియర్గా చూపించాను. అది కూడా వచ్చేసి ఏంటంటే నేను ఇప్పుడు నా షార్ట్స్ వీడియోస్లోనే పెడతాను, ఎందుకంటే షార్ట్ వీడియోస్లో మోస్ట్లీ కాపరేట్ క్లెయిమ్స్ అనేవి రావు. ఒకవేళ వచ్చినా నేను డిలీట్ చేసేస్తాను. ఒకవేళ ఇంత పెద్ద వీడియోలో పెట్టానంటే మళ్ళీ మొత్తం వీడియో కూడా కాపరేట్ వస్తుంది, అందుకనేసి నేను అందులో పెడతాను. అది కూడా నాకు ఎందుకంటే నా తప్పు లేనప్పుడు అంటే మాత్రం విత్ ప్రూఫ్ చూపించే అలవాటు అయితే నాకు ఉందండి. అంటే ఏ విషయంలోనే సరే నేను ప్రూఫ్ చేసుకుంటాను, ఎందుకంటే నా సైడ్ ఎప్పుడూ తప్పు పెట్టుకోను నేను. ఒకవేళ తప్పు ఉందంటే ఒప్పుకుంటాను కూడా, మ్యాక్సిమం తప్పు అయితే ఉండదు. ఒకవేళ తప్పు ఉన్నా కూడా ఒప్పుకుంటాను. అప్పుడే మనము ఏమంటారు, మన తప్పు ఒప్పుకున్నప్పుడే మనం ఖచ్చితంగా మంచి వాళ్ళం అన్నట్టు ఫీల్ అవుతానండి నేనైతే. తప్పు చేసేసి దబాయించడం మన లేదు నేను అందులో చూడలేదు నా సొంతం ఐడియా, నేను పుట్టుకతోనే వచ్చింది నాకు అట్లా చెప్పే అలవాటు అయితే నాకు లేదండి. అది కూడా మనం క్వశ్చన్ చేసినప్పుడు అవును నేను చూస్తాను అయితే ఏంటి అనే అలవాటు కూడా నాకు లేదు. ఈ రెండు ఉన్నాయి. సో ఇప్పుడే అండి నా వీడియోని ఆపేద్దాం అనుకునే టైంలో నాకు కాల్ వచ్చింది. సో నాకు కొంచెం బ్రేక్ లాగా ఉంటుంది అనేసి కాల్ మాట్లాడి తర్వాత కాసేపు కూర్చున్నాను. మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వీడియో తనదే కనిపించింది అనమాట. తను మళ్ళీ అందులో ఏం చెప్పిందంటే టేప్తో నేర్చుకున్నప్పుడు టేప్తో కటింగ్ ఎలా నేర్చుకున్నాను తెలుసా అని చెప్పేసి సుస్మిత టైలరింగ్ ఛానల్ నుంచి నేర్చుకున్నాను అని చెప్పారనమాట. ఈనాడు ఎందుకు చెప్పలేదండి మరి ఆ విషయం, ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు? నేను క్వశ్చన్ చేశాను కాబట్టి ఒకటి ఆన్సర్స్ అనేవి బయటకు వస్తున్నాయి అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ నిన్ననేమో ప్రొఫెషనల్ కాదు అట్లా కాదని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇది చాలా బాగుంటుంది, నేర్చుకుంటే బాగుంటుంది అట్లా ఇట్లా అని చెప్తుంది అనమాట. అసలు ఒక్క మాట మీద ఎందుకు ఉండట్లేదు నాకు అది నిజంగా అర్థం అవ్వట్లేదండి. అసలు జనాలు ఏమైనా పిచ్చి వాళ్ళ, జనాలు చూసేవాళ్ళు ఒకసారి బాగుందంటారు ఒకసారి బాగాలేదంటే కూడా జనాలు అలా ఎలా సపోర్ట్ చేస్తున్నారండి. మీరు అడగొచ్చు కదా అదేంటక్క మీరు ఇట్లా ఒకసారేమో అస్సలు మంచిది అంటారు ఒకసారేమో మంచిదని చెప్పేసి అని చూపిస్తున్నారని మీరు ఎందుకు అడగారండి? అసలు నేను ఒట్టి సబ్స్క్రైబర్స్కే అంటున్నాను, అది కూడా ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తారో వాళ్ళనే అంటున్నానండి. నేను నిజంగా చెప్తున్నాను. అసలు ఎందుకు ఇంత చూసి చూడనట్టు వదిలేయడం ఎందుకండి? మళ్ళీ పైగా వేరే వాళ్ళు తప్పు లేకపోతే వాళ్ళని వెళ్ళి వాళ్ళ కామెంట్ సెక్షన్లో వాళ్ళకి చెప్పేసి మళ్ళీ అడగడానికి మీకు ఎలా కరెక్ట్ అని అనిపిస్తుందో చెప్పండి. మీరు తనకు తప్పు ఉన్నా సరే మీకు కనిపిస్తుంది ఎవరు తప్పు ఉంది ఎవరు తప్పు లేదు అనేసి అని. అయినా సరే మీరు ఎవరిదైతే కరెక్ట్ ఉందో వాళ్ళ దగ్గరికి వచ్చేసి మీరు ఇలా ఎలా అంటారు అలా ఎలా అంటారు అది అసలు ఇవన్నీ మాటలు విని నాకైతే విసుగొచ్చేసిందండి. నాకైతే అర్థమే అవ్వట్లేదు ఎట్లా అప్పటికప్పుడు మాట ఎలా మారుస్తారు. ఇప్పుడు ఒక మాట చెప్పి మళ్ళీ నెక్స్ట్ మినిట్ అది కరెక్ట్ కాదని చెప్తే నేర్చుకునే వాళ్ళు ఎలా నేర్చుకుంటారండి? ఏంటి ఇప్పుడేమో ఇది ఈ పద్ధతి కరెక్ట్ అని చెప్పడము, ఇది తీరా వీళ్ళు కష్టపడి చేసి నేర్చుకున్నప్పటికీ ఇది పద్ధతి వేస్ట్, అసలు ఇది కరెక్టే కాదు మీరు ఇంకో పద్ధతి నేర్చుకోవడం చెప్పి అది చూపిస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ గారా అండి మీరు చెప్పే మాటలకి? ఒక్కొక్క మాట ఈరోజు ఇది కరెక్ట్ అంటారు, రేపు మళ్ళీ వేరేది కరెక్ట్ అంటారు, మళ్ళీ ఎల్లుండి వచ్చేసి ఇది అసలు కరెక్టే కాదు, అసలు ఇట్లా ఇది వాడనే వాడు, అసలు వేలుతో కొలత ఏంటి, అది అసలు ప్రొఫెషనలే కాదు అట్లా కాదని చెప్పడము, మళ్ళీ వేలుతోనే చూపించడము, మళ్ళీ వచ్చేసి వేలుతోనే నేను ఇన్ని రోజులు ఏమో నేను నా సొంత ఐడియా నేను సొంతంగా నేర్చుకున్నాను అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా వచ్చేసి ఈ టైలరింగ్ ఛానల్ వాళ్ళ దగ్గర చూశాను అని చెప్తున్నారనమాట. అలాగా పెద్ద ఛానల్ ఆల్రెడీ తను కూడా మంచి పెద్ద ఛానల్ వాళ్ళే. మీరు తన ఛానల్ పేరు చెప్పినా చెప్పకపోయినా తనకేమీ పెద్ద ఏమంటారు తేడా ఏమీ ఉండదు అనమాట. కానీ మీరు నిజంగా ఒకవేళ మీరు నా ఛానల్ అయితే వదిలేసేయండి, అసలు మీరు నా ఛానల్ జోలికి కూడా రాకండి. ఎవరైతే మీరు నిజంగా సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కొంచెం చిన్న ఛానల్స్ వాళ్ళని సపోర్ట్ చేయండి. మీ దగ్గరకు వచ్చి కమెంట్స్ పెట్టారు కదా చిన్న ఛానల్స్ వాళ్ళని సపోర్ట్ చేయండి. మరి మీ స్వార్థం మీరు చూసుకుంటూ ఉంటారు కదా, మీరు వాళ్ళ గురించి చెప్పండి. అట్లయినా పాపం వాళ్ళు మంచి గ్రోత్ వస్తుంది కదా వాళ్ళకైనా. కానీ అలా అన్నా చూడండి మరి.
మీరు నిజంగా చాలా మంచి వాళ్ళు, మీరు అసలు స్వార్థం లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా చేస్తారు కదా వీడియో. సో వాళ్ళనన్నా పోనీ సపోర్ట్ చేయండి నిజంగా. పాపం మీకోసము ఒక ఆమె కమెంట్ కూడా పెట్టింది, ఏదో పేరు నాకు పేరు గుర్తులేదు, ఏంటది ఏమన్నారు, ఒక ఈ కాపీ కొట్టినా అని చెప్పిన వాళ్ళకి కమెంట్ ఒక ఎగ్జాంపుల్ అనేసి అందులో ఏం చెప్పారంటే, ఈ బస్ డ్రైవర్ ఒకవేళ ఒక బస్ స్టాప్ నుంచి 2 బస్సులు బయలుదేరేటప్పుడు ఒకే ఊరికి వెళ్ళేటప్పుడు ఒక బస్సు వెనకాల ఇంకో బస్సు వెళ్తుందని అన్నారు కదా, అప్పుడు అది కాపీ కొట్టినట్టు కాదు, ఒకటే గమ్యానికి చేరుకుంటుంది కాబట్టి అనేసి చెప్పారు కదా. అది కరెక్టే అండి. కానీ ముంగట బస్సోడు లెఫ్ట్కి తిప్పితే ఈ వెనకాల ఉన్న బస్సు వాడు లెఫ్ట్కే తిప్పినప్పుడు, మళ్ళీ ముందున్న బస్సు వాడు రైట్కి తిప్పితే ఈ బస్సు వాడు రైట్కి తిప్పినప్పుడు, ముందున్న బస్సు వాడు ఆగిపోయినప్పుడు ఈ బస్సు కూడా ఆగిపోతే దాన్ని కాపీ అని అంటాం కదండి. మా బస్సులో కూర్చున్న వాళ్ళు అడగారా, ఏంటయ్యా సేమ్ ఆ బస్సు చేసినట్టే చేస్తున్నామని అన్నారా? అంటారు కదా. అది కూడా కాపీయే కదండి. మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోనే అది ఆన్సర్ ఉందండి. మీరేదో పెద్దది మీరేదో కొత్తగా కనిపెట్టినట్టు అది తనకు సపోర్ట్ చేసినట్టుగా ఏదో పెట్టారు కదా. మీరే ఆలోచించండి. మీరు ఒకవేళ స్టిచింగ్ ఛానల్ అయితే మీరే ఆలోచించండి. అసలు మీరు కష్టపడి చేసిన వీడియోని తక్కువ ఎవరో ఒకరు వేరే ఛానల్ వాళ్ళు మంచిగా యూజ్ చేసుకొని చెప్పేసినాక మీరు వచ్చేసి మీరు నాది అని అంటే అందరు మిమ్మల్ని తిడితే మీకు ఎట్లుంటుందండి? మీకు అగేన్స్ట్గా మీకు ఒకరు వచ్చేసి ఇట్లా అట్లా అని చెప్తే మీకు ఎట్లుంటుంది? మీరు మీ స్వార్థం కోసం మీరు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆమె పెద్ద ఛానల్, నేను ఆమెకి చెప్పేటప్పుడు ఆమె మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారేమో. పోనీ సపోర్ట్ చేస్తే మరీ మంచిది. అది నా ద్వారా అయితే ఇంకా మంచిదండి. ఎందుకంటే నేను అందరు బాగా కోరుకుంటాను, అంటే మంచి జరగాలని కోరుకుంటాను. చెడు ఎప్పుడు కోరుకోను, ఎవరిది కోరుకోను నేను. నాకు అది అలవాటు కూడా లేదనమాట. నేను చెప్తున్నాను కదా, నాకు అట్లాంటి అలవాటు లేదు, అది పద్ధతి కూడా కాదనమాట. ఎవరిదైనా సరే మంచిగానే చూస్తాను. నా షాప్కి ఎవరు వచ్చినా ఒకేలాగా చూస్తాను. గొప్ప వాళ్ళు వచ్చారని చెప్పేసి ఒకలాగా చూడటము లేదు, బీదవాళ్ళు వచ్చారని చెప్పి నేను కుట్టను చేయను నన్ను. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి తీసుకుంటాను. వాళ్ళు ఎంతగా ఎవరికి ఇవ్వగలరో అంతే తీసుకుని వాళ్ళకు కూడా కుట్టిస్తాను నేను. అట్లా అని చెప్పి నేను ఇంతే ప్రైజ్, నేను ఇంతనే కుడతాను, ఇంత తక్కువ కుట్టని చేయనని అన్నాను. అలా నాలాగా చాలామంది ఉంటారు. నేనే గ్రేట్ అట్లా ఇట్లా అంటలేను. కాకపోతే నా పద్ధతి అది, నా నేచర్ ఇది. నేను ఇలాగే అంటే ఒకరి గురించి చెడు చెప్పాను. నేను చెప్పిన 2 వీడియోస్లో కూడా నేను ఎప్పుడు తన గురించి ఎందులో చెడు చెప్పలేదు. ఉన్న మ్యాటర్ ఏదో అదే చెప్పాను అనమాట. తన వీడియోస్లో నా గురించి ఏదైతే చెప్పారో నేను తనకి అందుకోసమే రిప్లై ఇచ్చాను. అంతేకాని నేను తన గురించి ఒక్క మాట చెడుగా కూడా చెప్పలేదు. అంతే. ఇది కాపీ కొట్టడం, చెడు చెప్పడం అని అంటే ఉన్న వాస్తవమే చెప్పానండి. నేనేమి కొత్తగా పుట్టించింది కాదు. అండ్ ఒకవేళ అది తప్పు అయితే మాత్రము నాకు కమెంట్ సెక్షన్లో నాకు అన్ని కమెంట్స్ రావు. అవునండి, అవును సిస్టర్, తను ఇట్లా చేశారని నాకు కమెంట్స్ రావు. నేను చెప్పాను కదా, కొంతమంది పెట్టి కూడా డిలీట్ చేశారనేసి. నేను ఇప్పటికీ అనుకుంటున్నాను ఎందుకు డిలీట్ చేశారో నాకైతే తెలియదు. ఒకటి మోస్ట్లీ ఏంటంటే ఎందుకు వచ్చిన గొడవలే అనేసి కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు నాకేనంతే, నాకు చిరాకే అనిపిస్తుందండి. ఏంటి ఇది, నేను అసలు ఒక జోలికి వెళ్ళేదాన్ని కాదు. నాకెందుకు నేను ఎందుకు ఇట్లా తెచ్చుకున్నాను అనేసి నాకే అనిపిస్తుంది. నేను నా ఓన్ వేలో నేను చేసుకుంటూ అయిపోతుంది. సరే, తను కాపీ కొట్టి నేను కూడా తనది కాపీ కొట్టేసి పెట్టేస్తే రేపు క్వశ్చన్ వచ్చినప్పుడు చూడొచ్చులే అనేసి అనుకుంటే అయిపోయేది కదా. నేను ఎందుకు అట్లా అనుకోవడము? ఎందుకో నాకు మనసులో అనిపిస్తుంది అన్నమాట, లేదు ఇది కరెక్ట్ కాదు కదా అట్లా అని అనిపిస్తుంది. కానీ ఇదే కరెక్ట్ అని నాకు ఇప్పుడు మీ ద్వారా నాకు అర్థమైందండి. మీ సబ్స్క్రైబర్స్ అందరి ద్వారా నాకు అర్థమైంది. ఏంటి అంటే ఎవరైనా ఏదైనా కాపీ కూడా చూసి నేర్చుకొని చెప్పొచ్చు, తప్పు లేదు. కాకపోతే కొంచెం మీ స్టైల్ యాడ్ చేసి చెప్పండి, బాగుంటుంది అనేసి నాకు ఆల్రెడీ కమెంట్స్ కూడా వచ్చాయి. ఓకే, ఇది కూడా కరెక్టే, నేను ఇప్పటి నుంచి అదే ఫాలో అవుతాను. అంతే అండి. ఈ వీడియో అంతా ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. ఇంకోటి నా వీడియోస్లో ఎప్పుడు కూడా ముందు ఒక మాట వెనకాల ఒక మాట ఉండదండి. ఇప్పుడు ఈ పద్ధతి కరెక్ట్, తర్వాత ఈ పద్ధతి కరెక్ట్ నా దాంట్లో ఉండదండి. ఎప్పుడు ఒకటే మాట మీద ఉంటాను. మీరు ప్రతిసారి క్వశ్చన్ చేసినా నా దగ్గర ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఇదైతే నాది 100% గ్యారంటీ చెప్తున్నాను. ఎవరైనా ఏ క్వశ్చన్ అన్నా చేయండి, మీరు అప్పుడు ఇట్లా చెప్పారు కదా, ఇప్పుడు ఇట్లా చెప్పారు కదా అని అనకండి. ఒకవేళ అన్నా కూడా మీరు ప్రూవ్ చేసినా కూడా నేను చెప్తాను మీకు. నేను అక్కడ రీజన్ ఏముంది, నేను అక్కడ ఎందుకు అట్లా తీసుకున్నాను ఏంటో కూడా నేను క్లియర్గా చెప్తాను నేను మీకు. అండ్ నిజంగా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను నా సంతోషి ఫ్యామిలీ అండ్ వ్లాగ్స్ ఛానల్లో కూడా పెట్టాను కదా, షాప్ రన్ చేయాలంటే ఎలా ఉండాలి, ఫస్ట్ ఏం చేస్తే బాగుండేది షాప్ పెట్టే ముందు, ఇవన్నీ నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను ఇంకా ముందు వీడియోస్ పెడతానండి. సో తప్పకుండా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ ఏమైనా యూజ్ అవుతుందని కూడా షేర్ కూడా చేయండి. కొత్తగా ఛానల్ చూసినట్లయితే మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.